ఓకే. రైట్ అండి. గుడ్ ఈవినింగ్ అడ్వకేట్స్. ఏపీపీ ఎగ్జామ్లో మెయిన్ 3 పార్ట్స్ ఉంటాయి. ఒకటి ఇండియన్ కాన్స్టిట్యూషన్, క్రిమినల్ మేజర్ లాస్ అంటే బిఎన్ఎస్, ఎవిడెన్స్, అవి మేజర్ లాస్. ఇవి కాకుండా మైనర్ లాస్ ఉంటాయని చెప్పాం. మైనర్ లాస్ అంటే SC/ST యాక్టు, పోక్సో యాక్టు, ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్టు, ఆర్మీ యాక్టు, ప్రొహిబిషన్ ఆఫ్ డౌరీ యాక్టు, ప్రొహిబిషన్ ఆఫ్ లేబర్ యాక్ట్, అట్లా చిన్న చిన్నవి ఉంటాయి. ఒక్కొక్కటి 10 పేజెస్ ఉంటాయని చెప్పాం. అవి మైనర్ యాక్ట్స్. సో మైనర్ యాక్ట్స్ ఒక పార్టు, 3 మేజర్ యాక్ట్స్ ఒక పార్టు, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఒక పార్టు. ఈ ఇండియన్ కాన్స్టిట్యూషను ఆ క్రిమినల్ మైనర్ లాస్ బదులుగా జేసీజేలో సివిల్ లాస్ ఉంటాయని చెప్పాం. సరే, ఒకరోజు సిలబస్ చూద్దాం వివరంగా. ఇప్పుడు ఏంటంటే ఇవాళ ఇండియన్ కాన్స్టిట్యూషన్ చేస్తాం. అంటే అసలు కాన్సెప్ట్ యాక్చువల్గా అయితే బిఎన్ఎస్ఎస్ చేయాలి. కాకపోతే ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వచ్చింది కాబట్టి సరే మనం కాన్స్టిట్యూషన్ చేస్తున్నాం. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే అసలు మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకేమర్థం అవ్వాలంటే అసలు దీని కాన్సెప్ట్, అసలు కాన్స్టిట్యూషన్ అనేది ఎలా వచ్చింది. ఏదైనా ఒక యాక్ట్ మనం బిఎన్ఎస్ఎస్ వెళ్ళే ముందు బిఎస్సి ఏదైనా సరే, బిఎన్ఎస్ అని ఏదైనా సరే, ఆ యాక్ట్ యొక్క కాన్సెప్ట్ తెలుసుకొని సెక్షన్ వైజ్ వెళ్ళాలి. అట్లా ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఏంటంటే అసలు ఏముంటాయి కాన్స్టిట్యూషన్లో, ఈ దేశం ఇలా ఎందుకుంది అంటే ఇలా ఉండాలని కాన్స్టిట్యూషన్లో రాశారు. అది ఫస్ట్ అర్థం కావాలి. కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, ఒక దేశం ఎలా ఉండాలనేది కాన్స్టిట్యూషన్ రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఈ దేశం సరిహద్దులు ఎక్కడ ఉంటాయి, ఈ దేశం పేరు ఎక్కడ ఉంటుంది, ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఉంటుంది. నేమ్ ఆఫ్ ది కంట్రీ ఇండియా ఆర్ భారత్ ఎక్కడ ఉంటుంది, కాన్స్టిట్యూషన్ లో ఉంటుంది. ఇండియా అండ్ ఇట్స్ బార్డర్స్, చైనాతో ఎక్కడ బార్డర్, పాకిస్తాన్తో ఎక్కడ బార్డర్, లేకుంటే బంగ్లాదేశ్తో ఎక్కడ బార్డర్, ఇవన్నీ ఎక్కడ ఉంటాయి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఉంటుంది. అంటే నేమ్ ఆఫ్ ద కంట్రీ, ఈ దేశం పేరు మనకి ఎక్కడ ఉంటుంది అంటే కాన్స్టిట్యూషన్ లో ఉంటుంది. ఈ దేశం యొక్క బార్డర్స్, టెరిటరీ, సరిహద్దులు ఎక్కడ ఉంటాయంటే కాన్స్టిట్యూషన్ లో ఉంటాయి. వాటర్ ఉంటుంది, సీ వాటర్. సీ బిగిన్ అయిన దగ్గర నుంచి 12 నాటికల్ మైల్స్ అంటే ఒక 20 కిలోమీటర్స్ వరకు ఆ దేశం వాటర్. మనకి బే ఆఫ్ బెంగాల్, ఇండియన్ ఓషన్ ఒక చోట బిగిన్ అయింది అనుకోండి, ఆ బిగిన్ అయిన దగ్గర నుంచి సి 20 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్ గా, వాటిని 12 నాటికల్ మైల్స్ అంటారు. ఆ 12 నాటికల్ మైల్స్ వరకు ఆ దేశాన్ని, ఆ లోపలికి వస్తేనే వేరే దేశం వాళ్ళని పట్టుకుంటారు. ఆ 12 నాటికల్ మైల్స్ దగ్గర మన ఇండియా యొక్క షిప్పులు పెట్రోలింగ్ చేస్తూ ఉంటాయి. అవి దాటి ఎవడన్నా వస్తే పట్టుకుంటారు. సో నేమ్ ఆఫ్ ది కంట్రీ, బార్డర్స్ ఎక్కడ ఉంటాయంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఉంటాయి. కైండ్స్ ఆఫ్ సిటిజన్షిప్, మనం ఈ దేశం సిటిజన్స్ ఎలా అయ్యాం, మన పేరెంట్స్ ఇండియన్ సిటిజన్స్ కాబట్టి మనం అయ్యాం. అలాగా కైండ్స్ ఆఫ్ సిటిజన్షిప్ ఉంటుంది. ఇండియా పాకిస్తాన్ డివైడ్ అయినప్పుడు పాకిస్తాన్లో కొంతమంది వెళ్ళిపోయారు, మళ్ళీ తిరిగి వచ్చారు. వాళ్ళని ఏం చేయాలి, లేకపోతే ఈ దేశం వాడు, ఈ దేశంలో ఒక అమ్మాయి జర్మనీ వెళ్తుంది,
తెలుసు కదా, జర్మనీ వెళ్ళిందంటే అమ్మాయి మళ్ళీ ఆ జర్మనీ వాడిని పెళ్లి చేసుకోకుండా వెనక్కి రాదు, ఎస్పెషల్లీ జర్మనీకి. అలా ఇండియా అమ్మాయి జర్మనీ వెళ్ళింది, ఆ జర్మనీ అతన్ని పెళ్లి చేసుకుంది. వీళ్ళిద్దరు వెళ్ళి బ్రిటన్ లో ఒక పిల్లోడిని కన్నాడు. ఆ పిల్లోడి సిటిజన్షిప్ ఏం చేయాలి? ఒకడు భారతదేశం వచ్చి వ్యాపారం చేసుకుంటున్నాడు, వాడి సిటిజన్షిప్ ఏంటి? ఒకడు భారతదేశంలో వచ్చి ఉద్యోగం చేసుకుంటున్నాడు, వాడి సిటిజన్షిప్ ఏంటి? భారతదేశానికి వచ్చి ఇండియన్ అమ్మాయిని పెళ్లి చేసుకొని పిల్లలు కన్నారు, ఆ పిల్లల సిటిజన్షిప్ ఏంటి? లేదా ఒకడు ఊరికే అమెరికా వెళ్ళి వస్తూ ఉంటాడు. కైండ్స్ ఆఫ్ సిటిజన్షిప్స్ ఉంటాయి, ఇండియన్, ఓవర్సీస్ సిటిజన్షిప్ అని చెప్పేసి. ఇట్లా రకరకాలుగా సిటిజన్షిప్, కైండ్స్ ఆఫ్ సిటిజన్షిప్ ఎక్కడ ఉంటుందంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఉంటుంది. అయితే మేకర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చేశారంటే టైం లేక దీంట్లో పార్ట్ 2లో, కాన్స్టిట్యూషన్ లో పార్ట్ 2లో సెక్షన్ 5 నుంచి 11 వరకు రాసి ద పార్లమెంట్ ఈజ్ ఎంపవర్డ్ టు మేక్ లాస్ ఆన్ సిటిజన్షిప్ అని రాశారు. సో దాని ద్వారా ఏమైందంటే ఇండియన్ సిటిజన్షిప్ యాక్ట్ 1955 వచ్చింది. సో ఇప్పుడు కైండ్స్ ఆఫ్ సిటిజన్షిప్ ఎక్కడ ఉంటుందంటే బేసిక్ క్లాసు కాన్స్టిట్యూషన్ లో ఉంటే దానికి ఒక సపరేట్ యాక్ట్ ఉంది, ఇండియన్ సిటిజన్షిప్ యాక్ట్ 1955 కాన్స్టిట్యూషన్ లో ఉంటుంది. మనకి కొన్ని రైట్స్ ఉన్నాయి, ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ఎక్కడ ఉంటాయి? ఇవాళ మనం దేశం మొత్తం తిరగొచ్చు, దేశంలో ఎక్కడైనా ఉండొచ్చు, వీ కెన్ రిసైడ్ ఎనీవేర్ ఇన్ ఇండియా, వీ కెన్ మూవ్ త్రూ అవుట్ ఇండియా. మనం ఇష్టం వచ్చిన రాజకీయ పార్టీలో చేరొచ్చు, మనమే ఒక రాజకీయ పార్టీ పెట్టుకోవచ్చు, గవర్నమెంట్ పాలసీల మీద మన ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఉదయాన్నే టీవీలు పెడితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు కదా, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడతాడు. ఉదయాన్నే టీవీలు పెట్టుకోండి, మనమే ఒక టీవీ ఛానల్ పెట్టుకోవచ్చు, మనమే ఒక న్యూస్ పేపర్ పెట్టుకోవచ్చు, ఇష్టం వచ్చిన రిలీజియన్ తీసుకోవచ్చు, దానికి ప్రచారం చేసుకోవచ్చు, దానినే ప్రొఫెషన్ గా చేసుకొని ఇమాములుగా, పాస్టర్లుగా, పూజారులుగా బతకొచ్చు. ఇవన్నీ ఎక్కడున్నాయి? ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఉన్నాయి. ఇవాళ మనం దేశంలో ఎక్కడైనా తిరుగుతున్నామంటే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నామంటే, ఇష్టం వచ్చిన రిలీజియన్ తీసుకుంటున్నామంటే, దానికి ప్రచారం చేసుకుంటున్నామంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఉన్నాయి. అవే మనకి ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ మీన్స్, ఫండమెంటల్ మీనింగ్ ఇట్ కెనాట్ బి సపరేటెడ్ ఫ్రమ్ ద సిటిజన్. మనకి ఏవైతే ఇప్పుడు చెప్పుకున్న ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, మనకు కొన్ని ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయని చెప్పాం. ఈ ఫండమెంటల్ రైట్స్ కి, ఈ ఫండమెంటల్ రైట్స్ ని సిటిజన్స్ కి లేకుండా ప్రభుత్వాలు చేయలేవు. ఇట్ కెన్ నాట్ బి టేకెన్ బ్యాక్. నువ్వు ఈ ఊర్లోనే ఉండాలి అని ఎవడు అంటానికి లేదు, నువ్వు ఈ మతమే తీసుకోవాలని ఎవడు అంటానికి లేదు, ఈ మతంలోనే ఉంటాను అని ఏం లేదు, ఈ పొలిటికల్ పార్టీ పెట్టకూడదని చెప్పకూడదు, టీవీ ఛానల్ పెట్టకూడదని చెప్పకూడదు. అంటే మనకి ఏవైతే ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయో ఇట్ కెనాట్ బి టేకెన్ బ్యాక్ బై ద గవర్నమెంట్. ప్రభుత్వాలు వెనక్కి తీసుకో, అంటే ఆ హక్కులు లేకుండా మనకు చేయవు. అందుకని ఎక్కడైనా సరే ఒక కాన్స్టిట్యూషన్ లో ఫండమెంటల్ రైట్స్ ఉంటే వాటిని లిమిటెడ్ గవర్నమెంట్ అంటాం. సో మన ఇండియన్ గవర్నమెంట్ లిమిటెడ్ గవర్నమెంట్. లిమిటెడ్ గవర్నమెంట్ అంటే ద గవర్నమెంట్ కెనాట్ ఇంటర్ఫియర్ విత్ ద అఫైర్స్ ఆఫ్ ద సిటిజన్స్. నువ్వు ఏ ఊర్లో ఉంటున్నావు ఎవడు పట్టించుకోడు, ఏ రిలీజియన్ తీసుకుంటున్నావు ఎవడు పట్టించుకోడు, ఏ ప్రొఫెషన్ చేస్తున్నావు ఎవడు పట్టించుకోడు, ఏ పొలిటికల్ పార్టీలో తిరుగుతున్నాడు ఎవడు పట్టించుకోడు, ఏ దేశంలో ఏ ఊర్లో ఉన్నావు ఎవడు పట్టించుకోడు. అంటే సిటిజన్స్ విషయంలో ప్రభుత్వాలు కెనాట్ ఇంటర్ఫియర్. అది ఎక్కడ చెప్పారంటే ఫండమెంటల్ రైట్స్ లో చెప్పారు. ఈ ఫండమెంటల్ రైట్స్ ఎక్కడ ఉన్నాయి? కాన్స్టిట్యూషన్ లో ఉన్నాయి. ఎప్పుడైతే ఫండమెంటల్ రైట్స్ కాన్స్టిట్యూషన్ లో ఉన్నాయో ఆ గవర్నమెంట్స్ ని
లిమిటెడ్ గవర్నమెంట్ అంటారు. అంటే పరిమిత ప్రభుత్వాలు. ప్రజల విషయంలో ప్రభుత్వాలు జోక్యం చేసుకోవు. నువ్వే ఊర్లో ఉంటున్నావు, ఎవడైనా పట్టించుకుంటాడా? నువ్వే రిలీజియన్ తీసుకుంటున్నావు, ఎవడైనా పట్టించుకుంటాడా? ఆ ఫండమెంటల్ రైట్స్ కాన్స్టిట్యూషన్ లో ఉంటాయి. అంటే అసలు కాన్స్టిట్యూషన్ లో ఏముంటున్నాయో చూస్తున్నాం. ఫస్ట్ ఈ దేశం యొక్క పేరు ఉంటుందని చెప్పాం, దాని టెరిటరీ బార్డర్ ఉంటుందని చెప్పాను, కైండ్స్ ఆఫ్ సిటిజన్షిప్ ఉంటుందని చెప్పాను, అలాగే ఫండమెంటల్ రైట్స్ ఉంటాయని చెప్పి. సో ఏం గుర్తుపెట్టుకోవాలి? ఫండమెంటల్ రైట్స్ ఉంటే అది లిమిటెడ్ గవర్నమెంట్. లిమిటెడ్ గవర్నమెంట్. సో ఒక దేశం, ఒక గవర్నమెంట్ లిమిటెడ్ గవర్నమెంట్ అని ఎలా చెప్తామంటే ఆ దేశం యొక్క కాన్స్టిట్యూషన్ లో ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. అసలు ఈ ఫండమెంటల్ రైట్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? 1215 లో చూడండి, 1000 years ago, 800 years అనుకోండి. 1215 లో మీరు ఒక వర్డ్ విని ఉంటారు, మాగ్నా కర్తా. మాగ్నా కర్తా అంటే ఏ డాక్యుమెంట్ ఆన్ ఫండమెంటల్ రైట్స్ డ్రాఫ్టెడ్ బై కింగ్ జాన్ ఆఫ్ ఇంగ్లాండ్ ఇన్ 1215. చూడండి, 1215 లో బ్రిటిష్ వాళ్ళు ఫండమెంటల్ రైట్స్ మీద డాక్యుమెంట్ రాసుకున్నారు. దట్ ఈజ్ నోన్ యాజ్ మాగ్నా కర్తా. సో ఫండమెంటల్ రైట్స్ ఆరిజిన్ లండన్, బ్రిటన్. బ్రిటన్ అంటే 4 కంట్రీస్ ఉంటాయి. బ్రిటన్ అంటే ఇంగ్లాండ్, ఐర్లాండ్, వేల్స్, స్కాట్లాండ్. ఇంగ్లాండ్, ఐర్లాండ్, వేల్స్, స్కాట్లాండ్, ఈ 4 కంట్రీని కలిపి బ్రిటన్ అంటాం. ఆ బ్రిటన్ కింగ్ ఉన్నారు, కింగ్ జాన్. ఆయన మాగ్నా కర్తా అనేది ఏ డాక్యుమెంట్ ఆన్ ఫండమెంటల్ రైట్స్ ఫస్ట్. సో ఫస్ట్ డాక్యుమెంట్ ఆన్ ఫండమెంటల్ రైట్స్ మాగ్నా కర్తా, కింగ్ జాన్ ఆఫ్ ఇంగ్లాండ్. ఓకే, రైట్. ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. ఊరికే మనం అసలు ఏంటి కాన్స్టిట్యూషన్? కాన్స్టిట్యూషన్ కన్సిస్ట్స్ ఆఫ్ చూస్తారు అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఎక్కడైనా సరే కాన్స్టిట్యూషన్ లో స్టేట్ అంటే దేశం, రాజ్యం. ఎక్కడైనా స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, స్టేట్ ఆఫ్ తెలంగాణ, స్టేట్ ఆఫ్ తమిళనాడు అని రాస్తేనే స్టేట్. అదర్వైజ్ స్టేట్ మీన్స్ రాజ్యం, దేశం. సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ అంటే ఏ డైరెక్షన్ టు ద గవర్నమెంట్. ఏ డైరెక్షన్ టు ద గవర్నమెంట్ అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఏ కంట్రీలో అయినా, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేది ఏ కాన్స్టిట్యూషన్లో అయినా ఉంటే ఆ కంట్రీని వెల్ఫేర్ స్టేట్ అంటాం, సంక్షేమ రాజ్యం. ఫండమెంటల్ రైట్స్ ఉంటేనేమో లిమిటెడ్ గవర్నమెంట్. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఉంటే వెల్ఫేర్ స్టేట్. సో అవర్ కంట్రీ ఈజ్ ఎ వెల్ఫేర్ స్టేట్ బికాస్ అవర్ కాన్స్టిట్యూషన్ కన్సిస్ట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. అంటే ఇవి సంక్షేమ రాజ్యాలు. అంటే అసలు ప్రభుత్వాలు ఎందుకుంటాయి? ప్రజల యొక్క సంక్షేమం చూడటానికి ఉంటాయి. ఇంట్లో ఫాదర్ ఏం చేయాలి, మదర్ ఏం చేయాలి? పిల్లల సంక్షేమం చూడాలి. ఇన్ ద సేమ్ వే ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం చూడాలి. ఎవడో సముద్రంలో జాలర్లు కొట్టుకుపోతే గవర్నమెంట్ హెలికాప్టర్లు వెళ్ళి ఎత్తుకుతుంది. అదేం జాలిపడి ఎతకడం కాదు, వాళ్ళ డ్యూటీ. ఇప్పుడు మన పిల్లలు తప్పిపోతే మనం ఎత్తుక్కుంటాం కదా, అలా ప్రభుత్వాలు అదేంటంటే ప్రజల సంక్షేమం చూడటం.
అది ఎక్కడ రాశారంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో రాశారు. ఏమున్నాయి అసలు ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో? మనకు బాగా తెలిసి ఆర్టికల్ 39A 36 నుంచి 51 వరకు ఉంటాయి. ఆర్టికల్ 3 4th పార్ట్ లో ఏముంటాయి? వెల్ఫేర్ స్టేట్ అంటే ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇవ్వాలి పూర్ వాళ్ళకి, ఉమెన్ వాళ్ళకి, లో ఇన్కమ్ వాళ్ళకి, లేకపోతే ఏదైనా ఎర్త్ కేకుల్లో డిజాస్టర్లో విక్టిమ్స్ కి, ఇట్లాంటి వాళ్ళకి ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇవ్వాలని రాశారు. ఉంటుంది కదా, లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ఉంటుంది కదా, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ 1987 ఉంటుంది. దాని ప్రకారం అంటే ఇక్కడ దాని ప్రకారం ఫ్రీ లీగల్ ఎయిడ్ ఉంటుంది. లేదు, ఫ్రీ హాస్పిటలైజేషన్ ఉంటుంది, ఫ్రీ మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి. గవర్నమెంట్ ఫ్రీగా హాస్పిటల్ పెట్టిందంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లో రాశారు. ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తుందంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ తో రాశారు, ఫండమెంటల్ రైట్స్ లో రాశారు. అలాగే ఇంకా వెల్ఫేర్ స్టేట్ అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ పెట్టాలని రాశారు ఆర్టికల్ 44 లో. యూనిఫామ్ సివిల్ కోడ్, క్రిమినల్ ఎలా ఉంటది? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, కాస్ట్ ఒకేలా కదా. ఐపీసీ ఏ కాస్ట్ వాడికైనా, ఏ రిలీజియన్ వాడికైనా ఒకటేగా. బిఎన్ఎస్ ఏ కాస్ట్ వాడికైనా, ఏ రిలీజియన్ వాడికైనా ఒకటేగా. అలాగే సివిల్ లాస్, ఫ్యామిలీ లాసు, పార్టిషన్, ప్రాపర్టీకి సంబంధించింది వేరువేరుగా ఉన్నాయి. హిందూకి హిందూ లాస్ ఉంటాయి. ఇప్పుడు హిందూ సక్సెషన్ యాక్ట్ ఉంది, అది హిందువులకే. హిందువులు కాని వాళ్ళకి ఇండియన్ సక్సెషన్ యాక్ట్ ఉంది. హిందూ మ్యారేజ్ యాక్ట్ ఉంది, హిందువులకే. హిందువులు కాని వాళ్ళకి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఉంది. క్రిస్టియన్స్ కి క్రిస్టియన్ డైవర్స్ యాక్ట్ ఉంది, ముస్లింస్ కి ముస్లిం డైవర్స్ యాక్ట్ ఉంది. అలాగే ప్రాపర్టీ పార్టిషన్ లో కూడా డిఫరెన్స్ ఉంది రిలీజియన్ల మధ్య. సో ఇలా ఈ రిలీజియన్లు, ఈ కులాలు ఇవన్నీ లేకుండా ఇప్పుడు హిందూ లాసు మళ్ళీ షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళకి నాట్ అప్లికబుల్. ఎస్టీలు ఉన్నారు, ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం వచ్చిన మతం మారొచ్చు. చిన్న డిఫరెన్స్ చూడండి. షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళు ఉంటారు, షెడ్యూల్డ్ ట్రైబ్ వాళ్ళు ఉంటారు. ఈ షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళు రిలీజియన్ మారితే రిజర్వేషన్ పోతుంది, అంటే హిందువుల్లోనే ఉండాలి. షెడ్యూల్డ్ ట్రైబ్ వాళ్ళు ఏ రిలీజియన్ లో మారినా వాళ్ళ రిజర్వేషన్ పోదు. ఇలాంటి వేరియేషన్స్ అన్ని లేకుండా యూనిఫామ్ సివిల్ కోడ్ పెట్టాలని ఆర్టికల్ 45 లో రాశారు. అయితే ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేది ఏంటంటే ఓన్లీ డైరెక్షన్ టు ద గవర్నమెంట్. అది ప్రభుత్వాలు ఇష్టం, వాటిని ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఇంప్లిమెంట్ చేయకపోవచ్చు. ఇప్పుడు దీంట్లోనే డైరెక్టివ్ ప్రిన్సిపల్ లోనే ప్రొహిబిషన్ ఆఫ్ లిక్కర్, ప్రొహిబిషన్ ఆఫ్ డ్రగ్స్, అంటే నాన్ మెడికల్ డ్రగ్స్, గంజాయి, బ్రౌన్ షుగర్, ఇలాంటి వాటిని, ఈ బ్రాందీ, బీరు, విస్కీ, సారా, ఇలాంటి వాటిని నిషేధించాలని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లో చెప్పారు. చెప్తే ఏమన్నా ఇక్కడ నిషేధం ఉందా? లేదు కదా. అంటే అది ప్రభుత్వాలు ఇష్టం. అంటే ఇప్పుడు ఈవేళ ప్రభుత్వం ఫ్రీ ఎడ్యుకేషన్ తీసేయచ్చు, అయితే ఫండమెంటల్ రైట్ లో పెట్టారు కాబట్టి తీసేయడానికి లేదు. ఫ్రీ లీగల్ ఎయిడ్ తీసేయచ్చు ప్రభుత్వాలు అనుకుంటే, ఫ్రీ మెడికల్ సర్వీస్ తీసేయచ్చు. ఇది ఎట్ ద ఆప్షన్ ఆఫ్ ద గవర్నమెంట్, ప్రభుత్వాల ఇష్టం. మీకు తెలుసు. అలాగే ఆర్టికల్ 40లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లో పంచాయతీల గురించి ఉండేది. పంచాయతీలు ఉంటే మంచిది, పంచాయతీలు ఉండాలని రాశారు ఆర్టికల్ 40లో. పంచాయతీల్ని కాన్స్టిట్యూషన్ లో పెట్టే వరకు ఎవరు అసలు పంచాయతీలను పాటించాల. ఎప్పుడో 1992లో 73rd అమెండ్మెంట్ ద్వారా 1992లో 73rd అమెండ్మెంట్ ద్వారా కాన్స్టిట్యూషన్ లైట్ చేశారు.
కాన్స్టిట్యూషన్ లో పంచాయతీలకు ఎలక్షన్లు పెట్టాలని రాశారు. అప్పటి నుంచే కంపల్సరీ ఎలక్షన్లు జరుగుతున్నాయి. అంతకుముందు ప్రభుత్వాలు ఇష్టం. సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేది వాటి ఇంప్లిమెంటేషన్ ఎట్ ద ఆప్షన్ ఆఫ్ ద గవర్నమెంట్. అందుకే ఎన్టీ రామారావు గారు ఆంధ్రప్రదేశ్ లో చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు మద్యపానాన్ని నిషేధించారు. ఆప్షన్ ఉంది కాబట్టి. మళ్ళీ దాన్ని చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దాన్ని లిఫ్ట్ చేశారు. సో మద్యపాన నిషేధం లేదంటే గోవధ నిషేధం ఉంటుంది, అది ఆ ప్రభుత్వాలు ఇష్టం. సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేవి డైరెక్షన్ టు ద గవర్నమెంట్స్, అవి ప్రభుత్వాల ఇష్టం. వేరే ఫండమెంటల్ రైట్స్ కంపల్సరీగా వాటిని ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే అండి. సో ఇట్లా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేవి ఉంటాయి. ఊరికి అసలు కాన్స్టిట్యూషన్లు ఏమేమి ఉంటాయో చూస్తున్నాం. సో డైరెక్ట్ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. ఫండమెంటల్ రైట్స్ ఉండడం వల్ల ఈ ప్రభుత్వాన్ని లిమిటెడ్ గవర్నమెంట్ అంటాం. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఉండటం వల్ల వెల్ఫేర్ స్టేట్ అంటాం. రైట్. దాని తర్వాత ఏముంటుంది? పార్లమెంట్. అంటే దేర్ షల్ బి ఏ పార్లమెంట్ ఫర్ ఇండియా. ఎక్కడ రాశారు? కాన్స్టిట్యూషన్ లో రాశారు. ఈ ఇండియాకు ఒక పార్లమెంట్ ఉందంటే పార్లమెంట్ లో రాశారు. అండ్ బై క్యామరల్ సిస్టమ్, 2 హౌస్లు ఉండాలని రాశారు. ఒక హౌస్ ఉంటే యూనిక్ క్యామరల్ సిస్టమ్. చైనాలో అనుకోండి లోక్సభ ఉంటుంది, రాజ్యసభ ఉంటుంది. సో ఇక్కడ పార్లమెంట్ ఉండాలి. పార్లమెంట్ కన్సిస్టెడ్ ఆఫ్ 3 parts. లోక్సభ ఉండాలి, హౌస్ ఆఫ్ పీపుల్, లోక్సభ హౌస్ ఆఫ్ పీపుల్, అండ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ రాజ్యసభ ఉండాలి, అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, దేర్ షల్ బి రాష్ట్రపతి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఏం రాశారు ఈ దేశాన్ని? ఇప్పుడు ఒక స్టేట్ అసెంబ్లీ ఉంటుంది, అది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఇది సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. లెజిస్లేటివ్ అసెంబ్లీలు అంటే అక్కడ ఎమ్మెల్యేలు ఇక్కడ ఎమ్మెల్యేలు కన్ఫ్యూజన్ వస్తుంది కాబట్టి సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ షల్ బి కాల్డ్ యాజ్ పార్లమెంట్ అని రాశారు. అండ్ దట్ పార్లమెంట్ కన్సిస్ట్స్ ఆఫ్ లోక్సభ, రాజ్యసభ, ప్రెసిడెంట్. ఈ 3 ఆర్గాన్స్ కలిపి పార్లమెంట్ అని చెప్పాలని రాశారు. ఇంకేం రాశారు? ఈ లోక్సభలో ఎంతమంది మెంబర్స్ ఉండాలి, వాళ్ళకి క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళ డ్యూటీస్ ఏంటి, ఎందుకుంటారో తెలియదు. అట్లా ఇప్పుడు మన ఎంపీలు ఉంటారనుకోండి, ఇప్పుడు ప్రజల్లో నుంచి వచ్చి చట్టాలు చదువుకొని వచ్చిన వాళ్ళు ఎంపీలు అయితే పార్లమెంట్ లో మాట్లాడతారు. అలా ఎవరు కదా ఈ దేశంలో 1000 కోట్లుంటే పార్లమెంట్ మెంబర్ అవుతారు, 300 కోట్లుంటే ఎమ్మెల్యే అవుతారు. వాళ్ళ డ్యూటీసే వాళ్ళకి తెలియదు. సపోజ్ మనం మీకు బాగా ఎగ్జాంపుల్ అర్థమయ్యేది ఏంటంటే, సుమారుగా ఒక 100 సీట్స్ లోక్సభలో, రాజ్యసభ తీసేయండి. అంటే రాజ్యసభలో ఇక్కడ ఉండే ఎమ్మెల్సీలు ఉంటారు కదా, లెజిస్లేటివ్ కౌన్సిల్లో, సుప్రీంకోర్టు జడ్జీల్లో, హైకోర్టు జడ్జీల్లో రిజర్వేషన్ ఉండదు. రిజర్వేషన్లు ఏంటంటే హైకోర్టు జడ్జీలు ఎస్సీ, ఎస్టీ, బీసీ అలాంటి రిజర్వేషన్ ఉండదు. సుప్రీంకోర్టు జడ్జీలు అలాంటి రిజర్వేషన్ ఉండదు. రాజ్యసభ అలాంటి రిజర్వేషన్ ఉండదు. లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎమ్మెల్సీలు అలాంటి రిజర్వేషన్ ఉండదు. సో లోక్సభలో రిజర్వేషన్ ఉన్నాయిగా, ఎస్సీలకి ఎస్టీలకి ఒక 100 మంది ఉంటారు సుమారుగా. ఎస్సీ ఎస్టీ లోక్సభ మెంబర్స్ 100 మంది ఉంటారు, అర్థం అవడం కోసం. అసలు మన లా చదివిన వాళ్ళు ఎంతవరకు కాన్స్టిట్యూషన్ నేర్చుకున్నాం, ఇంకా లా చదవని వాడు ఏం నేర్చుకుంటాడు? 100 మంది ఉన్నారు. ఈ దేశంలో 17 సార్లు ఎలక్షన్లు జరిగినాయి. అంటే 1700 మంది ఎస్సీ ఎస్టీలు ఈ దేశంలో ఎంపీలు అయ్యారండి, లోక్సభ మెంబర్స్.
మరి వీళ్ళు ఎప్పుడైనా లోక్సభలో ఆ ఎస్సీలకి చెయ్యండి, ఆ ఎస్టీలకి ఇచ్చేయండి అని ఎవరన్నా అడిగారా? అంటే అసలు వాళ్ళు ఎందుకు ఎలక్ట్ అవుతున్నారు, వాళ్ళ పార్లమెంట్ లో వాళ్ళ రిప్రజెంటేషన్ ఏంటి, వాళ్ళ డ్యూటీ ఏంటి ఎవరికి తెలియట్లా. ఇవే కాదు, జనరల్లో ఓపెన్ కేటగిరీలో ఎలక్ట్ అయిన వాళ్ళైనా ఎప్పుడన్నా మా ఊర్లో బ్రిడ్జి కట్టండి, మా ఊర్లో ఆ రోడ్డు వేయండి అని ఎవరన్నా అడుగుతున్నారా? అంటే అసలు ఏంటి వీళ్ళు పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ అంటే ఆ ఊరికి సమస్యల్ని పార్లమెంట్ లో రేట్ చేయాలి. అది వీళ్ళ డ్యూటీ. వాళ్ళ డ్యూటీలే వాళ్ళకి తెలియదు. సో అలాగే రాజ్యసభ ఉంటుంది. రాజ్యసభ మెంబర్స్ని ఎవరు ఎన్నుకోవాలి, అర్హతలేంటి, వాళ్ళ డ్యూటీలేంటి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఎవరు ఎన్నుకోవాలి, అర్హతలేంటి, ఆయన డ్యూటీలేంటి. ఇదంతా పార్లమెంట్. ఇది ఎక్కడుంది? కాన్స్టిట్యూషన్లో ఉంది. అంటే ఈ దేశంలో పార్లమెంట్ ఉంది అంటే కాన్స్టిట్యూషన్లో రాశారు. మళ్ళీ ఎలక్షన్ సిస్టమ్ వేరు. ఈ దేశంలో ఎలక్షన్లు ఎలా జరుగుతాయి అంటే నామినేషన్లు ఎలా వేయాలి, నామినేషన్ వేసే ముందు ఓట్ ఎలా తీసుకోవాలి, ఎలక్ట్ అయిన తర్వాత ఓట్ ఎలా తీసుకోవాలి, ఎంత ఖర్చు పెట్టాలి, రిటర్నింగ్ ఆఫీసర్కి ఎవరు ఉండాలి, ఎప్పటి వరకు ప్రచారం చేసుకోవాలి, ఈ ప్రొసీజర్ ఉంటుంది. బై ఎలక్షన్లు ఎలా జరగాలి, బై ఎలక్షన్లు ఎప్పుడు జరగాలి, ఇట్లాంటి అన్ని ప్రొసీజర్ ఉంటుంది. ఇవన్నీ ఎక్కడ ఉంటుంది? పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ 1951. పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ 1951 లో ఉంటుంది. ఆ పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ కూడా డ్రాఫ్టెడ్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అందరికీ ఒక కాన్స్టిట్యూషన్ రాసినట్టే తెలుసు. అంటే ఈ దేశంలో ఎలక్షన్ జరిగే విధానం ఎవరు రాశారంటే బిఆర్ అంబేద్కర్. ఫస్ట్ లా మినిస్టర్. ఆయన లా మినిస్టర్ గా ఉన్నప్పుడు ఈ పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ 1951 డ్రాఫ్ట్ చేశాడు. ఓకే అండి, ఊరికే మనం అవుట్లైన్ చూస్తున్నాం. అంటే ఈ పార్లమెంట్ లో 3 పార్ట్స్ ఉంటాయి. లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. అంటే ఏ దేశంలో అయినా సపరేషన్ ఆఫ్ పవర్స్ ఉంటుంది. సెపరేషన్ ఆఫ్ పవర్స్. ద డ్యూటీ ఆఫ్ పార్లమెంట్ ఈజ్ టు, అసలు పార్లమెంట్ ఎందుకు ఉంటుంది ఈ దేశానికి? వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ పార్లమెంట్? టు మేక్ లాస్. పార్లమెంట్ ఈజ్ లా మేకింగ్ బాడీ. పార్లమెంట్ ఈ దేశానికి ఎందుకు ఉంటుందంటే ఈ దేశానికి కావాల్సిన యాక్టులు చేయడానికి, ఈ దేశానికి కావాల్సిన చట్టాలు చేయడానికి లా మేకింగ్ బాడీ. సో పార్లమెంట్ అంటే లా మేకింగ్ బాడీ, అంటే లెజిస్లేచర్. సో లా మేకింగ్ ఎవరు చేయాలి? లెజిస్లేచర్ చేయాలి. పార్లమెంటు చట్టాలు తయారు చేయాలి, స్టేట్కి సంబంధించి లెజిస్లేటివ్ అసెంబ్లీ చేయాలి, లా మేకింగ్ బాడీస్ ఇవి. వాటిని ఎగ్జిక్యూట్ చేయాలి, అమలుపరచాలి. ఎవరు అమలుపరచాలి? ప్రైమ్ మినిస్టరు, అతని క్యాబినెట్ మినిస్టరు. ప్రైమ్ మినిస్టరు, ఆయనకుండే క్యాబినెట్ మినిస్టరు ఆ చట్టాలను అమలు చేయాలి, ఎగ్జిక్యూషన్. బట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రెసిడెంట్, రాష్ట్రపతి పేరు మీద చేయాలి. చూడండి, ఎగ్జిక్యూటివ్ ఎవరు? ప్రైమ్ మినిస్టరు, అతని క్యాబినెట్ అండ్ ప్రెసిడెంట్. అంటే ఈ దేశంలో చట్టాలన్నీ ఎవరి పేరు మీద బయటకు వస్తాయంటే ప్రెసిడెంట్ పేరు మీద వస్తాయి, కానీ ప్రెసిడెంట్ చేయడు కదా. సో ఎగ్జిక్యూషన్ అనేది ప్రైమ్ మినిస్టర్ అండ్ హిజ్ క్యాబినెట్. ఇది ఎగ్జిక్యూటివ్ బాడీ. అంటే ఈ దేశానికి ఒక ప్రెసిడెంట్ ఎందుకు ఉంటారంటే దేర్ షల్ బి ఏ ప్రెసిడెంట్ ఫర్ ఇండియా టు యాక్ట్ ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్.
లేదు ప్రైమ్ మినిస్టర్ గురించి చూసుకోండి. ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్ ఏంటంటే చట్టాలన్నీ ప్రెసిడెంట్ పేరు మీద వస్తాయి. దేర్ షల్ బి ఏ ప్రైమ్ మినిస్టర్ ఫర్ ఇండియా టు అడ్వైజ్ ద ప్రెసిడెంట్ ఇన్ హిస్ డ్యూటీస్. రాష్ట్రపతి ఏం చెయ్యాలో చెప్పడానికి ఈ దేశానికి ఒక ప్రైమ్ మినిస్టర్ ఉండాలని చెప్పారు. అప్పుడు ఇంక రాష్ట్రపతి సొంతగా ఏం చేస్తాడు? ఓ బ్యాంక్ లో క్యాషియర్ ఉంటాడు, అక్కడ పే క్యాష్ అని కొడితే ఇది క్యాష్ ఇస్తాడు, సొంతగా ఇవ్వడు కదా. అట్లా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డ్యూటీ ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ చెప్పింది చేయడం. ఇది తెలియక మనం ఏమంటాం, రాష్ట్రపతి ఏం చేయడు, రాష్ట్రపతి ఏం చేయడు అంటే ఏం చేయడానికి లేదు. ఎప్పుడైనా డిస్ప్యూట్ వచ్చింది, ఆ డిస్ప్యూట్ సాల్వ్ చేయడానికి జ్యుడిషియరీ ఉంటుంది. అంటే 3 ఆర్గాన్స్ ఆఫ్ ద కంట్రీ: లెజిస్లేటర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. దిస్ ఈజ్ నోన్ యాజ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్. ఒకరి దాంట్లో ఒకటి ఇంటర్ఫీర్ అవ్వకూడదు. చట్టాలు చేసే పని పార్లమెంటు, వాటిని అమలు చేసే పని ఎగ్జిక్యూటివ్. ఏమన్నా డిస్ప్యూట్స్ వచ్చి రివ్యూ చేస్తే జ్యుడిషియరీ, సుప్రీంకోర్టులు, హైకోర్టులు. జ్యుడిషియరీ రివ్యూ పవర్స్ ఉంటాయి. అంటే పార్లమెంటు ఇక్కడ ఒకటి అర్థం అవ్వాలండి, ఇండియాలో సుప్రీం, అందరికన్నా సుప్రీం ఎవరు? అందరికన్నా సుప్రీం ఎవరు? మీరు అనుకోండి ఎవరు అందరికన్నా సుప్రీం? ఇండియాలో సుప్రీం, ద కాన్స్టిట్యూషన్ ఇస్ ద సుప్రీం. సుప్రీంకోర్టు జడ్జి ఏం చేయాలి? కాన్స్టిట్యూషన్ లో చెప్పించాలి. ప్రైమ్ మినిస్టర్ ఏం చేయాలి? కాన్స్టిట్యూషన్ లో చెప్పించాలి. ప్రెసిడెంట్ ఏం చేయాలి? కాన్స్టిట్యూషన్ లో చెప్పించాలి. గవర్నర్ ఏం చేయాలి? కాన్స్టిట్యూషన్ లో చెప్పించాలి. చీఫ్ మినిస్టర్ ఏం చేయాలి? కాన్స్టిట్యూషన్ లో చెప్పింది. చిన్న పంచాయతీ సర్పంచ్ ఏం చేయాలి? కాన్స్టిట్యూషన్ లో చెప్పించాలి. పంచాయతీ వార్డు మెంబర్ ఏం చేయాలి? కాన్స్టిట్యూషన్ లో చెప్పించాలి. డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఏం చేయాలి? కాన్స్టిట్యూషన్ లో చెప్పించాలి. యూపీఎస్సీ ఏం చేయాలి? కాన్స్టిట్యూషన్ లో చెప్పించాలి. పార్లమెంట్ ఏం చేయాలి? కాన్స్టిట్యూషన్ లో చెప్పించాలి. సో ఎవరైనా ఏం చేయాలంటే కాన్స్టిట్యూషన్ చెప్పించాలి. అందుకని ఇండియాలో కాన్స్టిట్యూషన్ ఇస్ ద సుప్రీం. అదే రిటర్న్ కాన్స్టిట్యూషన్ యొక్క పవర్. ద పవర్ ఆఫ్ రిటర్న్ కాన్స్టిట్యూషన్, కాన్స్టిట్యూషన్ ఇస్ ద సుప్రీం. అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది. ఈ రోజుకి బ్రిటన్, ఇంగ్లాండ్, వేల్స్, స్కాట్లాండ్, ఐర్లాండ్, ఈ 4 గ్రేట్ బ్రిటన్ అని చెప్పాం. యూకే అంటాం కదా, యూకే ఫుల్ ఫామ్ ఏంటి? యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్. ఈ 4 కంట్రీస్ కలిపి వాళ్ళకి స్టిల్ అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్. అంటే పార్లమెంట్ ఏది చేసినా ఆ బ్రిటిష్ రాజు రాని దీన్ని తీసేయండి అంటే తీసేయడమే. ఈ రోజు కూడా అక్కడ బ్రిటన్ రాజ్ చెప్పించి వెళ్తుంది, బ్రిటన్ రాని చెప్పించి వెళ్తుంది. అందుకని దట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్, whereas ours is a written constitution. For that reason, in our country, the supreme is constitution. అంటే ఎవరైనా ఏం చేయాలి? కాన్స్టిట్యూషన్ లో వాళ్ళ డ్యూటీ చెప్పారు, ఆ డ్యూటీ చేయాలి. సో ఒకరి దాంట్లో ఒకరు ఇంటర్ఫీర్ అవ్వు. మళ్ళీ సో పార్లమెంట్ ఎప్పుడైనా మనం ఏం చెప్పుకున్నాం, పార్లమెంట్ ఏం చెయ్యాలో కాన్స్టిట్యూషన్ లో రచించారు, కాన్స్టిట్యూషన్ లో రాశారు. వాళ్ళకి ఉన్న పరిధిని దాటి వాళ్ళు ఏమన్నా యాక్టులు చేస్తే సబ్జెక్ట్ జ్యుడిషియల్ రివ్యూ బై ద సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు దాన్ని జ్యుడిషియల్ రివ్యూ చేస్తుంది. చేసి అది పార్లమెంట్ కు ఆ యాక్ట్ చేసే అధికారం లేకపోతే దాన్ని కొట్టేస్తారు. సో పార్లమెంటరీ సిస్టమ్, సెపరేషన్ ఆఫ్ పవర్స్. సెపరేషన్ ఆఫ్ పవర్స్ అంటే లా మేకింగ్ బాడీ ఒకడు, లెజిస్లేచర్, దాని ఎగ్జిక్యూషన్ ఒకళ్ళు, ఎగ్జిక్యూటివ్, దాని మీద డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు ఒకళ్ళు, జ్యుడిషియర్. ఈ 3 ఆర్గాన్స్ పార్లమెంట్లో ఉంటాయి. ఈ 3 ఆర్గాన్స్ గురించి ఈ పార్ట్లో చెప్పు. అండ్ అలాగే స్టేట్కి సంబంధించి
స్టేట్ లెజిస్లేచర్ గురించి చెప్పారు. స్టేట్ లెజిస్లేచర్ అంటే అసలు ఏముంటున్నాయో చూస్తున్నాం మనం కాన్స్టిట్యూషన్ లో. స్టేట్ సెంట్రల్ లెజిస్లేచర్, సెంట్రల్ లెజిస్లేచర్ అంటే పార్లమెంట్ అని చెప్పాం. సెంట్రల్ లెజిస్లేచర్లు ఏముంటాయి? హౌస్ ఆఫ్ పీపుల్ అంటే లోక్సభ, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ రాజ్యసభ, అండ్ ప్రెసిడెంట్, ఈ 3 ఆర్గాన్స్. ఇన్ ద సేమ్ వే స్టేట్ లో లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుంది, లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటుంది, గవర్నర్ ఉంటారు. ఈ 3 స్టేట్ లెజిస్లేచర్. సో స్టేట్లో ఏముంటాయి? అక్కడ లోక్సభ లాగా ఇక్కడ అసెంబ్లీ, అక్కడ రాజ్యసభ లాగా ఇక్కడ కౌన్సిల్, అక్కడ ప్రెసిడెంట్ లాగా ఇక్కడ గవర్నర్. సరే, వాళ్ళకి ఎలిజిబిలిటీ ఏంటి, ఏమేమి అర్హతలు ఉంటే వాళ్ళు పోటీ చేయొచ్చు, ఎలక్షన్లు ఎలా జరగాలి, ఇవన్నీ ఉంటారు. గవర్నర్ ఉంటాడు. గవర్నర్ ఎలా వస్తాడు, లేకపోతే ఎమ్మెల్సీలు ఎలా వస్తారు, అసెంబ్లీ. అయితే ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది ఎట్ ద ఆప్షన్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్. ఈ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంది అంటే చీఫ్ మినిస్టర్ ఉన్నారు, ఆయన ఇష్టం ఉంటే ఈ కౌన్సిల్ ఉంటుంది, లేకపోతే లేదు. కౌన్సిల్ ఉండడం ఉండకపోవడం అంటే ఎమ్మెల్సీలు ఉండడం ఉండకపోవడం ఆ చీఫ్ మినిస్టర్ ఇష్టం, అంటే అసెంబ్లీ ఇష్టం. అందుకే ఇప్పుడు మనకి 28 స్టేట్స్ ఉంటే 6 స్టేట్లలో మాత్రమే ఈ ఎమ్మెల్సీలు ఉన్నారు, 6 స్టేట్లలో మాత్రమే ఎమ్మెల్సీలు ఉన్నారు. అంటే 22 స్టేట్స్ లో ఎమ్మెల్సీలు లేరు. అది అర్థం అవ్వాలి. మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్టీ రామారావు గారు చీఫ్ మినిస్టర్ అయినప్పుడు కౌన్సిల్ ఉంది, దాంట్లో అందరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు కదా, రద్దు చేసేసాడు. మళ్ళీ దాన్ని తిరిగి రాజశేఖర రెడ్డి గారు 2007లో మళ్ళీ ఆ కౌన్సిల్ని పెట్టారు. సో 1985 నుంచి ఒక 20 years ఈ రాష్ట్రంలో కూడా లెజిస్లేటివ్ కౌన్సిల్ లేదు. సో లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది కంపల్సరీ కాదు, అట్ ద ఆప్షన్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఇక్కడ పాస్ చేసి వీళ్ళు కావాలంటే దానికి పార్లమెంట్కి పంపిస్తే పార్లమెంట్ పాస్ చేస్తుంది, వద్దనుకుంటే దాన్ని పార్లమెంట్కి పంపిస్తే పార్లమెంట్ పాస్ చేస్తుంది. సో లెజిస్లేచర్ గురించి ఉంటుంది, స్టేట్ లెజిస్లేచర్ గురించి ఉంటుంది. అలాగే మన జ్యుడిషియరీ గురించి ఉంటుంది. ఈ దేశానికి ఒక సుప్రీం కోర్టు ఉండాలి. దేర్ షాల్ బి ఏ సుప్రీం కోర్ట్ ఫర్ ఇండియా, ఆర్టికల్ 124. ఈ దేశానికి ఒక సుప్రీం కోర్టు ఉండాలి. అండ్ ఇట్ మస్ట్ బి సిట్యుయేటెడ్ ఎట్ ఢిల్లీ ఓన్లీ. లేకపోతే ఇష్టం వచ్చినట్టు మారుతారని ఢిల్లీలోనే ఉండాలని రాశారు. అలాగే స్టేట్కి హైకోర్టులు ఉండాలి, మిగతా లోయర్ కోర్టులు ఉండాలి. అలాగే హైరార్కీ, సుప్రీం కోర్టు, ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషన్లోనే చెప్పారు. ఆ సుప్రీంకోర్టు జడ్జి క్వాలిఫికేషన్ ఏంటి, లేకుంటే హైకోర్టు జడ్జి క్వాలిఫికేషన్ ఏంటి, ఇవన్నీ. లేకపోతే ఇంకా సుప్రీంకోర్టులో ఎంతమంది జడ్జెస్ ఉండాలి, ఇట్లా ఇవన్నీ కూడా జ్యుడిషియరీ గురించి కూడా కాన్స్టిట్యూషన్లో చెప్పారు. అలాగే ఎలక్షన్ కమిషన్. ఈ దేశంలో ఎలక్షన్ జరగాలి, ఎవరు జరపాలి ఎలక్షన్? ఒక చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంటుంది. ప్రతి రాష్ట్రానికి ఒక స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉంటుంది. ఆ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఉంటుంది కదా ఇండియాలో, ఇండియా మొత్తానికి. ఆ చీఫ్ ఎలక్షన్ కమిషను లోక్సభకి, రాజ్యసభకి, స్టేట్ అసెంబ్లీకి, కౌన్సిల్కి, ప్రెసిడెంట్కి, వైస్ ప్రెసిడెంట్కి ఎలక్షన్ జరుగుతుంది. సో ఈ దేశంలో లోక్సభ ఎలక్షన్స్, రాజ్యసభ ఎలక్షన్స్, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్, స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎలక్షన్స్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ కండక్ట్ చేస్తుంది. ప్రతి స్టేట్లో ఒక స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉంటుంది,
అది ఆ రాష్ట్రంలో లోకల్ బాడీస్, మున్సిపాలిటీలు, పంచాయతీలకి ఎలక్షన్లు. తర్వాత కాగ్ ఉంటుంది, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఈ దేశంలో సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. వాటిల్ని ఆడిట్ చేసి ల్యాప్సెస్ ఏమన్నా ఉంటే ఆ ఆడిట్ రిపోర్ట్ని సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులో అనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులో అయితే పార్లమెంట్కి సబ్మిట్ చేస్తాయి టు ప్రెసిడెంట్. స్టేట్ గవర్నమెంట్ ఆఫీసులో అయితే అసెంబ్లీకి సబ్మిట్ చేస్తారు. కాగ్ ఉంటుంది, కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. అండ్ మనకి సంబంధించి ఒక అటార్నీ జనరల్ ఉంటాడు. దేర్ షల్ బి అన్ అటార్నీ జనరల్ ఫర్ ఇండియా. అటార్నీ జనరల్ అంటే హీ ఈజ్ ద ఫస్ట్ లా ఆఫీసర్ ఇన్ ఇండియా. అటార్నీ జనరల్ ఈజ్ ద ఫస్ట్ లా ఆఫీసర్ ఇన్ ఇండియా. ఆర్టికల్ 76. ప్రతి స్టేట్ కి ఒక స్టేట్ అడ్వకేట్ జనరల్ ఉంటారు. దిస్ అటార్నీ జనరల్ ఈజ్ హెడ్ ఆఫ్ ఆల్ అడ్వకేట్ జనరల్స్. మన హైకోర్టులో ఒక అడ్వకేట్ జనరల్ ఉంటారు, ప్రతి స్టేట్ కి ఒక అడ్వకేట్ జనరల్ ఉంటారు. ఆ అడ్వకేట్ జనరల్ హెడ్ ఎవరంటే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. అండ్ హీ ద ఓన్లీ పర్సన్ దట్ కెన్ అటెండ్ బోత్ ద హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ అండ్ కెన్ అడ్రస్. లోక్సభకి లోక్సభ మెంబర్స్ అటెండ్ అవుతాడు, రాజ్యసభకి రాజ్యసభ మెంబర్స్ అటెండ్ అవుతారు. మినిస్టర్స్ ఏ హౌస్ లో మెంబర్ అయినా 2 హౌస్లకు అటెండ్ అవుతారు. ఏ హౌస్ లో మెంబర్
హలో, రైట్, ఓకే అండి. పవర్ పోయిందండి, ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు. పవర్ పోయి వచ్చింది. ఓకే అండి, రైట్. మనం ఏం చేస్తున్నాం అంటే అసలు కాన్స్టిట్యూషన్ లో ఏముంటాయనేది చూస్తున్నాం. ఓకే, రైట్. సో అటార్నీ జనరల్ ఉంటారు. జనరల్ గా లోక్సభ మెంబర్స్ అటెండ్ అవుతారు. అలాగే రాజ్యసభ మెంబర్స్ అటెండ్ అవుతారు. మినిస్టర్స్ ఉన్నారనుకోండి, లోక్సభలో మెంబర్ అయినా రాజ్యసభకి వెళ్ళొచ్చు, రాజ్యసభలో మెంబర్ అయినా లోక్సభకు రావచ్చు. ఈ అటార్నీ జనరల్ అయినా అసలు పార్లమెంట్ మెంబర్ కాదు, అయినా కూడా బోత్ హౌసెస్ కి అటెండ్ అవ్వచ్చు, అవసరమైతే వాటిని ఉద్దేశించి మాట్లాడవచ్చు, అడ్రస్ కూడా చేయొచ్చు. సో అట్లా పంచాయతీలకు ఎలా ఎలక్షన్ జరగాలి కాన్స్టిట్యూషన్ లో ఉంటాయి. పంచాయతీ పవర్స్ ఏంటి కాన్స్టిట్యూషన్ లో ఉంటాయి. మున్సిపాలిటీలకు ఎలా ఎలక్షన్ జరగాలి, మున్సిపాలిటీ పవర్స్ ఏంటి కాన్స్టిట్యూషన్ లో ఉంటాయి. లేదు, ఇప్పుడు మన ఈ దేశంలో హైయెస్ట్ ఆఫీసెస్ ఉంటాయి. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, గవర్నర్, ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, సుప్రీంకోర్టు జడ్జెస్, హైకోర్టు జడ్జెస్, కాగ్, ఎలక్షన్ కమిషనరు, యూపీఎస్సి. వీళ్ళందరూ ఎవరి ముందు ఓత్ చేయాలి, ఎవరి ముందు ప్రమాణం చేయాలి కాన్స్టిట్యూషన్ లో ఉంటాయి. వీళ్ళందరి శాలరీస్ కాన్స్టిట్యూషన్ లో ఉంటాయి. ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శాలరీ ఎంత పార్లమెంట్ నిర్ణయిస్తుంది, సెకండ్ షెడ్యూల్లో పెడతారు. వైస్ ప్రెసిడెంట్ శాలరీ ఎంత పార్లమెంట్ నిర్ణయిస్తుంది, సెకండ్ షెడ్యూల్లో చెప్తారు. ప్రైమ్ మినిస్టర్ శాలరీ ఎంత పార్లమెంట్ నిర్ణయిస్తుంది. సో ఎవరి ముందు ప్రమాణం చేయాలి. అలాగే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, ఈ దేశం పేరు సరిహద్దులు కాన్స్టిట్యూషన్ లో ఉన్నాయి. ఈ దేశంలోని రాష్ట్రాల పేర్లు, ఈ రాష్ట్రం పేరేంటి కాన్స్టిట్యూషన్ లో ఉంటుంది. ఈ రాష్ట్రం సరిహద్దులు ఏంటి కాన్స్టిట్యూషన్ లో ఉంటుంది. సో నేమ్స్ ఆఫ్ ది స్టేట్స్, నేమ్స్ ఆఫ్ ద యూనియన్ టెరిటరీస్ అండ్ దేర్ బార్డర్ కాన్స్టిట్యూషన్. అలొకేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ రాజ్యసభ టు వేరియస్ స్టేట్స్, ఏ రాష్ట్రానికి ఎన్ని రాజ్యసభ సీట్లు కేటాయించారు కాన్స్టిట్యూషన్ లో ఉంటాయి. ఏదైనా ఇప్పుడు మనం ఉన్నాం, మనకు ఓటు హక్కు ఉంది, ఎక్కడ చెప్పారు కాన్స్టిట్యూషన్ లో చెప్పారు. కాన్స్టిట్యూషన్ లో చెప్పారు. మనకి ఆర్టికల్ 326 ప్రకారం మనకి 18 years నిండిన ప్రతి ఒక్కరికి ఓటు ఉంది. అంతకుముందు కాన్స్టిట్యూషన్ ఫోర్స్ వచ్చినప్పుడు 21 years నిండిన వాడికి ఓటు హక్కు ఉండేది. 61st అమెండ్మెంట్ ద్వారా 1989లో రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు యూత్ కాబట్టి ఆ 21 years నుంచి 18 years కి రెడ్యూస్ చేశారు. అట్లాగే ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసే అధికారం ఉంది, పార్లమెంట్ కు ఉంది, అది కూడా కాన్స్టిట్యూషన్ లో రాస్తారు. సో ఏమర్థం అవ్వాలంటే అండ్ డివిజన్ ఆఫ్ పవర్స్, ఏ సబ్జెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్ చేయాలి, ఏ సబ్జెక్ట్ ని స్టేట్ గవర్నమెంట్ రూల్ చేయాలి, ఏ సబ్జెక్ట్ ని ఇద్దరు కలిసి రూల్ చేయాలి, ఇవన్నీ కాన్స్టిట్యూషన్ లోనే ఉన్నాయి. మనంతే కదా, ఇప్పుడు రైల్వేస్, ఇన్కమ్ ట్యాక్స్, డిఫెన్స్, ఎయిర్ ఫోర్స్ ఎవరు సెంట్రల్ గవర్నమెంట్. ఎక్కడ రాశారు కాన్స్టిట్యూషన్ లో రాశారు. పోలీసు, రెవెన్యూ, సివిల్ సప్లైస్, ట్రాన్స్పోర్ట్ ఏ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్. ఎక్కడ రాశారు కాన్స్టిట్యూషన్ లో రాశారు. ఎడ్యుకేషన్, వెయిట్స్ అండ్ మెజర్స్, ఫారెస్ట్ ఇద్దరు కలిపి చేయాలి. ఎక్కడ రాశారు కాన్స్టిట్యూషన్ లో రాశారు. సో అది డివిజన్ ఆఫ్ పవర్స్. సపరేషన్ ఆఫ్ పవర్స్ అంటేనేమో లెజిస్లేటివ్ పవర్స్, ఎగ్జిక్యూటివ్ పవర్స్, జ్యుడిషియరీ పవర్. డివిజన్ ఆఫ్ పవర్స్ అంటే యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్.
ఈ 3 లిస్టులు కాదు ఇంకో రెసిడ్యూరీ పవర్స్ ఉంటాయి. అంటే మళ్ళీ వచ్చినప్పుడు డీటెయిల్ చేస్తాను, నేను ఊరికి అవుట్లైన్ చెప్తున్నా. ఈ 3 లిస్టులు కాకుండా రెసిడ్యూరీ పవర్స్ అని ఉంటాయి. రెసిడ్యూరీ పవర్స్ అంటే నాట్ ఎన్లిస్టెడ్ ఇన్ ద అబౌవ్ 3 లిస్ట్స్. సపోజ్ కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు కంప్యూటర్స్ లేవు, సైబర్ లాస్ లేవు, ఇవన్నీ జ్యుడిషియరీ రెసిడ్యూరీ పవర్స్ కింద మళ్ళీ పార్లమెంట్కి ఉంటాయి. ఓకే, అట్లా డివిజన్ ఆఫ్ పవర్స్. ఇదంతా మన కాన్స్టిట్యూషన్. అంటే ఏమర్థం అవ్వాలి, ఈ రోజు ఈ కంట్రీ ఇలా ఉంది అంటే ఇలా ఉండాలని కాన్స్టిట్యూషన్ లో రాశారు, అది మనకు అర్థం అవ్వాలి. ఓకే అండి. సో కాన్స్టిట్యూషన్ అంటే ఏమేమి ఉంటాయో చూసాం. అండ్ ఇప్పుడు అసలు మేకింగ్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ అంటే అసలు ఈ దేశానికి ఎవరు రచించారు కాన్స్టిట్యూషన్, ఎవరు రాయమన్నారు. ఒక అంబేద్కర్ గారు రాశారని చెప్తాం. ఒక అంబేద్కర్ గారిని ఎవరు రాయమన్నారు? లేదంటే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ రచించిందని చెప్తాం. కాన్స్టిట్యూషన్ అసెంబ్లీని అసలు ఎవరు ఫామ్ చేశారు? ఈ దేశాన్ని పరిపాలించిన బ్రిటిష్ వాళ్ళు 1773 మొదలుకొని 1947 వరకు ఈ దేశానికి యాక్టులు తయారు చేశారు. అవే కాన్స్టిట్యూషన్లు. 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ఉంటుంది, 1793 రెగ్యులేటింగ్ యాక్ట్ ఉంటుంది, అలాగే 1813 చార్టర్ యాక్ట్ ఉంటుంది, 1833 చార్టర్ యాక్ట్ ఉంటుంది, 1858 ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఉంటుంది, 1909 ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఉంటుంది, మార్లే మింటో రిఫార్మ్స్ అంటాం, 1919 ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఉంటుంది, మాంటేగు జెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ అంటాం, 1935 ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఉంటుంది, 1947 పార్టిషన్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఉంటుంది. ఇట్లా వాళ్ళు కాన్స్టిట్యూషన్ రాసుకుంటూ వచ్చారు కదా. ఇప్పుడున్న కాన్స్టిట్యూషన్ ఏంటంటే మనం ఇండియన్స్ తయారు చేసుకున్నటువంటి కాన్స్టిట్యూషన్. అది ఇండియన్ ఈ కాన్స్టిట్యూషన్ తయారు చేయాలని మళ్ళీ ఎవరు చెప్పారు, అసలు ఎలా వచ్చింది? రైట్, ఇప్పుడు అది చూస్తాం. అంటే మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. అసలు ఫస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్ ఉంటుంది. ఫస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్ అమెరికన్స్, యుఎస్ఏ వాళ్ళు ఫస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ప్రపంచంలో రాసుకున్నారు. ఒక రిటర్న్ కాన్స్టిట్యూషన్ తయారు చేయాలంటే యుఎస్ఏ వాళ్ళు. అంటే వాళ్ళకి ఏమైంది, 1787లో ఈ అమెరికా కూడా బ్రిటన్ నుంచి మనలాగే ఫ్రీడమ్ వచ్చింది. 1787లో మనకి ఎలాగా బ్రిటన్ నుంచి స్వాతంత్రం వచ్చిందో 1947లో, అలాగే 1787లో అమెరికాకి బ్రిటన్ నుంచి స్వాతంత్రం వచ్చింది. అప్పుడు వాళ్ళు ఒక రిటర్న్ కాన్స్టిట్యూషన్ రాసుకున్నారు. దానిని ఫిలడెల్ఫియా కన్వెన్షన్ అంటారు పేరు. అంటే మేకర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఉంటారు. ఏ దేశానికైనా ఒక కాన్స్టిట్యూషన్ రాశారంటే దానికి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ ఆ దేశం యొక్క కాన్స్టిట్యూషన్ రాస్తారు. అలాగా అమెరికన్ కాన్స్టిట్యూషన్ రచించిన కమిటీ పేరు ఫిలడెల్ఫియా కన్వెన్షన్. అంటే ఏం లేదు, ఇప్పుడు బాంబేలో ఒక వారం రోజులు సమావేశం జరిగింది అనుకోండి, బాంబే సమావేశంలో ఈ బుక్ రాశారని చెప్తాం. అలా ఫిలడెల్ఫియా అనేది ఒక సిటీ. ఆ సిటీలో 2 years పాటు ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో వాళ్ళ కాన్స్టిట్యూషన్ ని రచించుకుంటారు. సో ఫస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్ ఎవరంటే అమెరికన్, యుఎస్ఏ వాళ్ళు. దాని మేకర్ ఫిలడెల్ఫియా కన్వెన్షన్. సో ఫస్ట్ కాబట్టి దాని గురించి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ మేకర్ ఉంటారు. అసలు ఎవరు మన కాన్స్టిట్యూషన్ తయారు చేశారంటే ఏ కమిటీ కాల్డ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ.
సో మేకర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, అసలు ఈ దేశానికి కావాల్సినటువంటి కాన్స్టిట్యూషన్ ఎవరు రచించారంటే, ఎవరు తయారు చేశారంటే మేకర్. ఏ కమిటీ కాల్డ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కన్సిస్టెడ్ ఆఫ్ 389 మెంబర్స్. అయితే ఈ 389 మంది ఇండియన్స్, అంటే 389 మంది ఇండియన్స్ కలిసి ఒక కమిటీగా ఏర్పడి నోన్ యాజ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఈ దేశానికి కావాల్సిన కాన్స్టిట్యూషన్ ని తయారు చేశారు. సో మేకర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. అది ఈ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీని అసలు ఎవరు ఫామ్ చేశారు? ఈ 389 మంది ఎవరు చెప్పారు ఈ దేశానికి ఒక కాన్స్టిట్యూషన్ కావాలనేది మేకింగ్ ఇప్పుడు చూస్తాం మనం. 1947 వరకు, అంటే అంటిల్ వి గాట్ ఇండిపెండెన్స్, మన రాజు ఎవరంటే బ్రిటన్ రాజు, మన రాణి ఎవరంటే బ్రిటన్ రాణి, మన ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్. అది అర్థం అవ్వాలి. 1947 వరకు ఈ దేశానికి ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్, ఈ దేశానికి రాజు ఎవరంటే బ్రిటన్ రాజు, ఈ దేశానికి రాణి ఎవరంటే బ్రిటన్ రాణి. మరి కరెన్సీ మీద వాళ్ళ బొమ్మలే ఉండేవి కదా 47 వరకు. అయితే 1947కి ముందు, ఇంకా ఇండిపెండెన్స్ రాకముందు ఈ దేశంలో ఏం జరుగుతుంది? ఫ్రీడమ్ స్ట్రగుల్ జరుగుతుంది. మాకు స్వాతంత్ర్యం ఇవ్వండి, మాకు స్వాతంత్ర్యం ఇవ్వండి అని. లో మన ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు. మన ప్రైమ్ మినిస్టర్ అంటే ఎవరు చెప్పాం? బ్రిటన్ ప్రైమ్ మినిస్టరేగా, విన్స్టన్ చర్చిల్. విన్స్టన్ చర్చిల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బ్రిటన్, అంటే ఇండియా కూడా ప్రైమ్ మినిస్టర్. అపోజిషన్ పార్టీ లీడర్ ఉంటారు, క్లెమెంట్ అట్లీ. ఈ 2 పాయింట్లు అర్థం అవ్వాలి. అంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు, జగన్ వేరు వేరు మాటలు మాట్లాడతారు. తెలంగాణలో కేసీఆర్, రేవంత్ రెడ్డి వేరు వేరు మాటలు మాట్లాడతారు. అంటే వాళ్ళు చెప్పింది వీళ్ళు ఒప్పుకోరు, వీళ్ళు చెప్పింది వాళ్ళు ఒప్పుకోరు. సో బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే విన్స్టన్ చర్చిల్. అపోజిషన్ పార్టీ లీడర్ ఎవరంటే క్లెమెంట్ అట్లీ. 1945 ఈ దేశంలో మాకు ఫ్రీడమ్ ఇవ్వండి, ఫ్రీడమ్ ఇవ్వండి, స్వాతంత్రం ఇవ్వండి స్ట్రగుల్ చేస్తాం. ఇప్పుడు ఈయన అపోజిషన్ లో ఉన్నాడు కదా క్లెమెంట్ అట్లీ. వాళ్ళేమో ఫ్రీడమ్ ఇవ్వట్లా కదా. ఏం మాట్లాడాడంటే, అవునండి ఇంకా మనం ఇండియాని ఎంతకాలం రూల్ చేస్తాం, ఆ దేశానికి ఫ్రీడమ్ ఇవ్వడం, స్వాతంత్రం ఉంటే రైట్ అని మాట్లాడాడు. ఎందుకని అపోజిషన్ లో ఉన్నాడు కాబట్టి. ఆ 1945లో జరిగిన ఎలక్షన్స్ లో ఈ క్లెమెంట్ అట్లీ బికేమ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బ్రిటన్. సో 1945లో ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే క్లెమెంట్ అట్లీ. ఈయనదేమో లేబర్ పార్టీ, ఆయనదేమో కన్జర్వేటివ్ పార్టీ. ఓకే, మన కాన్సెప్ట్ అర్థం కాబట్టి పార్టీ లక్కర్ల రైట్. ఈ క్లెమెంట్ అట్లీ ఏం చెప్పాడు ప్రైమ్ మినిస్టర్ అవ్వకముందు? ఇండియాకి స్వాతంత్రం ఇవ్వడం రైట్ అని చెప్పాడు. ఇప్పుడు ఈయనే ప్రైమ్ మినిస్టర్ ఇస్తాడా? ఎవడైనా ఎక్కువ దేశాలని, ఎక్కువ రాష్ట్రాలని పరిపాలించాలనుకుంటా. కాకపోతే ఇప్పుడులాగా నేను ఇస్తాననలేదంటారు ఇప్పుడు వాళ్ళు. అయితే వీడియో చూపించినా నాది కాదంటారు. అంటే స్వాతంత్ర్యానికి ముందు, స్వాతంత్ర్యం తర్వాత ఈ దేశ ప్రజల్లో కానీ చాలా మార్పులు. మాట్లాడింది వీడియోలో చూపించినా నేను కాదంటున్నారు ఈరోజు. అప్పుడు అలా అనరు. ఈ మాట అన్నారంటే నేను అన్నానని చెప్తాడు. సో ఆయన అన్నాడు కదా. అంటే మొరాలిటీ,
ఆ మొరాలిటీ అనేది అసలు ఇప్పుడు ప్రజలకు తెలియదు కదా. మారల్ వాల్యూస్ ఎలా ఉండే స్వాతంత్ర్యానికి ముందు ఈ దేశంలో ఎవడి కొడుకన్నా అంటే వాళ్ళ అబ్బాయి సిగరెట్ తాగితే తల్లిదండ్రులు దేవాలయాలు పడి తల బాదుకునేవాళ్ళు, వీడిని మార్చు మహాప్రభు అని. అంత మొరాలిటీ ఉండేది. ఇప్పుడు లేదు కదా, అసలు ఆ పదాలే తెలియదు కదా, అసలు ఆ పదాలే తెలియవు. సో ఏమన్నాడు ఈయన, ఓకే నేను స్వాతంత్రం ఇస్తానన్నాను కరెక్ట్, కానీ మీకు స్వాతంత్రం ఇస్తే మీ దేశాన్ని పరిపాలించుకోగలరా లేదా నాకు ఒక డౌట్ ఉందన్నాడు. అని ఏం చేశారంటే ఈ దేశానికి ఒక కమిటీని పంపించాడు. సో క్లెమెంట్ అట్లీ, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బ్రిటన్, sent a committee to India to conduct a survey if freedom was given, whether the Indians had the ability to rule their country or not. That committee is known as Cabinet Mission Plan. సో ఏం చేశాడు ఈయన క్లెమెంట్ అట్లీ, ఈ దేశానికి ఒక కమిటీని పంపించారు. దాని పేరు క్యాబినెట్ మిషన్ ప్లాన్. ఏంటి వీళ్ళ పని, ఈ దేశానికి వచ్చి సర్వే చేయాలి. ఈ దేశంలో స్వాతంత్రం ఇస్తే ఈ దేశానికి వాళ్ళు వాళ్ళ దేశాన్ని పరిపాలించుకోగలరనే సర్వే చేసి రమ్మన్నారు. క్యాబినెట్ మిషన్ ప్లాన్. క్యాబినెట్ మిషన్ ప్లాన్ అంటే క్యాబినెట్ మినిస్టర్స్ ఆఫ్ బ్రిటన్ పార్లమెంట్ కన్సిస్టెడ్ ఆఫ్ క్యాబినెట్ మిషన్స్ ఆఫ్ బ్రిటన్ పార్లమెంట్. మనకు పార్లమెంట్ లో క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారు కదా, అట్లా బ్రిటన్ పార్లమెంట్ లో 3 క్యాబినెట్ మినిస్టర్స్ ని ఈ దేశానికి పంపించారు. ఒక ఆయన పెట్రిక్ లారెన్స్, ఇంకో ఆయన ఏవి అలెగ్జాండర్, స్టెఫర్డ్ క్రిప్స్. అంటే కొంచెం ఇంట్రడక్షనే కదా అని కొంచెం స్పీడ్ చెప్తున్నాను. ఆర్టికల్స్ లోకి వెళ్ళినా యాక్ట్లో సెక్షన్లోకి వెళ్ళినా కొంచెం స్లోగానే ఉంటారు. రైట్, ఇప్పుడు క్యాబినెట్ మిషన్ ప్లాన్ consisted of 3 cabinet ministers from Britain Parliament, known as Cabinet Mission Plan, sent by Clement Attlee, the then Prime Minister of Britain. వీళ్ళు ముగ్గురు వచ్చారు. వీళ్ళు ముగ్గురు వచ్చి ఇండియా మొత్తం సర్వే చేసుకున్నారు. ఇది ఎప్పుడు వచ్చారంటే వీళ్ళు 1946 జూన్లో వచ్చారు. 1946 జూన్ 1946 జూన్ అంటే మనకి ఇండిపెండెన్స్ రాలా కదా, అసలు పాయింటే అది కదా. రైట్, వీళ్ళు వచ్చి అంతకుముందు బ్రిటిష్ వాళ్ళు ఈ దేశం కోసం చాలా యాక్టులు చేశారని చెప్పాం. వీళ్ళు వచ్చి ఏం చెప్పారంటే ఇండియన్స్ దే ఆర్ ఏబుల్ టు రూల్ దేర్ కంట్రీ ఇఫ్ దేర్ ఈజ్ ఎ కాన్స్టిట్యూషన్ రిటన్ బై హిమ్సెల్ఫ్. వాళ్ళే రచించుకున్న ఒక కాన్స్టిట్యూషన్ ఉంటే, వాళ్ళే రచించుకున్న రూల్స్ ఉంటే వాళ్ళ దేశాన్ని వాళ్ళు పరిపాలించుకోగలరని చెప్పారు. అంతే కదా. ఇప్పుడు మీరున్నారు, బైపీసీ చేరతామంటే మీ ఇంట్లో ఎంపీసీ చేర్పించారనుకో, ఏమంటారు మీరు? నేను బైపీసీ చేరితే డాక్టర్ అయ్యేవాడిని, నీ వల్ల నేను అవ్వలేకపోయాను అంటారు. లా మీరే చదివారు అనుకో, ఏమనరు. ఎవడో లా చేర్పించానుకోండి, నీ వల్ల నేను లా చదివాను, లేకపోతే ఇంకో ఇంజనీర్ని అయ్యేవాడిని, ఓ డాక్టర్ని అయ్యేవాడిని అని చెప్పు. అలాగే ఇప్పుడు ఆ మాట ఎందుకు చెప్పారు వాళ్ళు? ఎప్పుడో 1829లో ఈ దేశంలో ఒక సతీని నిషేధించారు బ్రిటిష్ వాళ్ళు, ఒక యాక్ట్ చేసి, ప్రొహిబిషన్ ఆఫ్ సతీ. ఏంటి సతీ? అప్పుడు చైల్డ్ మ్యారేజ్ ఉండే, 11 years అమ్మాయిని 50 ఏళ్ళ అబ్బాయికి చేసేవాళ్ళు, ఆడ ఒక 10 ఏళ్ళలో చచ్చిపోయేవాడు.
చచ్చిపోతే 20 ఏళ్ళ అమ్మాయిని తీసుకెళ్ళి మంటలు వేసేవాడు. అదే కదా సత్తి. అంటే హస్బెండ్ చనిపోతే ఆ అమ్మాయిని మంటలు వేయాలి. మనకి స్టవ్ దగ్గర చిన్న కాలితేనే ఎంత మంట వస్తుందో మనకి తెలుసు. అలా బతికున్న అమ్మాయిని మంటల్లో వేస్తే ఎంత బాధపడుతుంది, ఎంత అరుపులు అరుస్తుంది. ఆ అరుపులిని ఎవరికన్నా జాలి కలుగుద్దని ఆ అరుపులేని పడకుండా మేళాలు కొట్టేవాళ్ళు. చావు మేళాలంటే అవి. ఇవన్నీ చూశారు బ్రిటిష్ వాళ్ళు. ఇది చాలా దుర్మార్గంగా ఉంది. బ్రతుకున్న అమ్మాయిని తీసుకెళ్లి మంటలు వేయటం. ఆ సతి ఎవడన్నా పాటిస్తే వాడిని కూడా తగలేయమని యాక్ట్ చేశారు. ఎప్పుడు 1829లో. కానీ అప్పుడు మనం ఏం చేసాం? ఆ యాక్ట్ చేసిన వాడేమో వేరే రిలీజియను, మనదేమో వేరే రిలీజియను. ఇది హిందూ సాంప్రదాయం. ఈ హిందూ సాంప్రదాయాన్ని ఇన్సల్ట్ చేయడం కోసం యాక్ట్ చేసాడని మనం ఎదురు తిరిగాం. వాళ్ళు వెళ్ళిపోయాక అదే రాష్ట్రం. అందుకని మనం చెప్తే వింటలేదు, వాళ్ళనే రాసుకోనివ్వండి, అప్పుడు వాళ్ళ దేశాన్ని వాళ్ళు పరిపాలించుకోగలరు అని చెప్పేసి ఈ కమిటీ చెప్పింది. సో ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ క్యాబినెట్ మిషన్ ప్లాన్, a constituent assembly was set up to make the constitution of India. సో కాన్స్టిట్యూషన్ అసెంబ్లీని అసలు ఎవరు ఫామ్ చేశారు? బ్రిటిష్ వాళ్ళే ఫామ్ చేశారు. కన్సిస్టెడ్ ఆఫ్ 389 మెంబర్స్, ఇండియన్ మెంబర్స్. ఓకే, ఫస్ట్ పాయింట్ ఇది అర్థం అవ్వాలి. సో కాన్స్టిట్యూటెంట్ అసెంబ్లీ ఎలా ఫామ్ అయిందంటే క్యాబినెట్ మిషన్ ప్లాన్ చెప్తే. ఎందుకని? ఇండియన్సే రాసుకోవాలన్నారు కాబట్టి మొత్తం ఇండియన్ మెంబర్స్. ఇప్పుడు అసలు ఈ 389 మంది ఎలా వచ్చారో చూస్తాం. ఒకటి అర్థం అవ్వాలండి, ఈ దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు 200 years పరిపాలించారని చెప్తాం. బ్రిటిష్ వాళ్ళు 200 years ఈ దేశాన్ని పరిపాలించరా, ఈ దేశంలో సగం భాగాన్నే పరిపాలించారు. అంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన రాజ్యాలు ఉన్నాయి, ఇండియా మొత్తం రూల్ చేయలా. బ్రిటిష్ ఇండియా ఉంటుంది, అన్ బ్రిటిష్ రూల్డ్ ఇండియా ఉంటుంది. సో ఏముంటుంది? బ్రిటిష్ రూల్డ్ ఇండియా, అన్ బ్రిటిష్ రూల్డ్ ఇండియా. చూడండి, సపోజ్ మనం ఇదంతా ఇండియా అనుకుందాం అనుకోండి, ఇదంతా ఇండియా. ఈ ఇండియా మొత్తాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. చూడండి, మనకు బాగా తెలిసిన హైదరాబాద్ రాష్ట్రం ఉంటుంది. ఈ హైదరాబాద్ రాష్ట్రాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించాలా? స్వాతంత్ర్యం వచ్చిన 1 year వరకు, 1948 October 17th వరకు రూల్డ్ బై నిజామ్స్. నిజాం ప్రభువులే కదా పరిపాలించారు 1948 October 17th వరకు. అంటే హైదరాబాద్ రాష్ట్రాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించరా? జమ్మూ కాశ్మీర్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించరా? బీకనూర్ని పరిపాలించరా? జైపూర్ని పరిపాలించరా? మైసూర్ని పరిపాలించరా? ఇలాగా 93 రాజ్యాలు ఉన్నాయండి. దీస్ 93 states are known as princely states. సంస్థానాలు అంటారు. హైదరాబాద్ సంస్థానం, మైసూర్ సంస్థానం, జమ్మూ కాశ్మీర్ సంస్థానం, బీకనూర్ సంస్థానం, జైపూర్ సంస్థానం. ప్రిన్స్లీ స్టేట్స్ అని 93 ఉన్నాయి. ఈ 93 అసలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించాల, అది అర్థం అవ్వాలి. మిగతా దాన్ని పరిపాలించారు. అంటే ఈ సర్కిల్స్ లో ఉన్నది అన్ బ్రిటిష్ రూల్డ్ ఇండియా, మిగతాది బ్రిటిష్ రూల్డ్ ఇండియా. సో ఏమర్థం అవ్వాలి? బ్రిటిష్ రూల్డ్ ఇండియా ఉంది, అన్ బ్రిటిష్ రూల్డ్ ఇండియా ఉంది. రైట్, ఇప్పుడు కొంచెం అర్థమైంది. అయితే బ్రిటిష్ వాళ్ళు అంటే ఆ 1946లో 93 ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయని చెప్పాం. ఈ ప్రిన్స్లీ స్టేట్స్ ఏంటి? బ్రిటిష్ వాళ్ళు పరిపాలించనివి, అన్ బ్రిటిష్ రూల్డ్ ఇండియా. బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన రాజ్యాలు 93 ఉన్నాయి. బ్రిటిష్ వాళ్ళు పరిపాలించింది 14 states.
అప్పుడు ప్రొవిన్సెస్ అనేవాళ్ళు వాటి పేరు. ఒక 4 యూనియన్ టెరిటరీస్ ఉంటాయి. యూనియన్ టెరిటరీస్ 4. అంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించింది ఎన్ని? 14 ప్రొవిన్సెస్, అంటే 14 స్టేట్స్, 4 యూనియన్ టెరిటరీస్. ఇది బ్రిటిష్ రూల్డ్ ఇండియా. ఈ 93 బ్రిటిష్ రూల్డ్ ఇండియా. అయితే ఏం చేశారంటే, ఈ 93 బ్రిటిష్ రూల్డ్ ఇండియా ఉంది కదా, ఒక్కొక్క కింగ్, దానికి ఉండే రాజులు లా తెలిసిన ఒక మెంబర్ ని నామినేట్ చేసి పంపించారు. హైదరాబాద్ నిజాం ప్రభు అనుకోండి, ఒక ఆయన్ని పంపించారు. మైసూరు మహారాజు ఒక ఆయన్ని పంపించారు, లా తెలిసిన వాళ్ళు. అంటే మెంబర్స్ గా జస్ట్ నామినేట్ చేశారు. అలాగే 4 యూనియన్ టెరిటరీస్ నుంచి 4 నామినేట్ చేశారు. ఇది నామినేషన్ పార్ట్. ఇంకా 14 ప్రొవిన్సెస్ ఉన్నాయన్నాం కదా, 14 రాజ్యాలు, 14 రాజ్యాలు ఉన్నాయని చెప్పాం. 14 రాష్ట్రాలు, ప్రొవిన్సెస్. ఈ 14 రాష్ట్రాల్లో ఇప్పటిలాగే అసెంబ్లీలు ఉన్నాయి. ఇప్పటిలాగా మనకి రాష్ట్రాలు ఎలా అసెంబ్లీలు ఉన్నాయో అప్పుడు కూడా అసెంబ్లీలు ఉన్నాయి. ఈ అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలు, ఇప్పుడు మనం రాజ్యసభ సభ్యులను ఎవరు ఎన్నుకుంటారు? అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. అలాగా ఈ 14 స్టేట్స్ లో ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళని కానీ బయట వాళ్ళని కానీ ఎన్నుకొని పంపించారు 292 మందిని. మొత్తం 389 మంది అయ్యారు. సో బ్రిటిష్ రూల్డ్ ఇండియా నుంచి 93 మంది, బ్రిటిష్ ఇండియా నుంచి 296 మంది. కొంతవరకు అర్థం అవ్వాలి. ఓకే అండి. ఈ 389 మంది మొత్తం ఇండియన్సే. అయితే ఏమైందంటే, ఇది ఎప్పుడు జరిగింది? జూన్ నుంచి మొదలైతే ప్రాసెస్ డిసెంబర్ 1946. డిసెంబర్ 1946 ఈ 389 మంది మెంబర్స్ తో కమిటీ ఫామ్ అయింది. మళ్ళీ కొంచెం డీటెయిల్ గా చేస్తాం. సో డిసెంబర్ 9th 1946 ఈ 389 మెంబర్స్ తో ఫామ్ అయింది. మళ్ళీ 1947 ఆగస్ట్ 15th డివైడ్ అయిపోయిందిగా, ఇండియా పాకిస్తాన్ గా డివైడ్ అయిపోయిందిగా. ఆ ఇండియా పాకిస్తాన్ గా డివైడ్ అయినప్పుడు దీంట్లో 90 మెంబర్స్ పాకిస్తాన్ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళిపోయారు. ఇంకా అప్పుడు ఆ 299 మంది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ని రచించారు. ఇక్కడ జాతక అర్థం అవ్వాలండి. ఇదేమో బిఫోర్ ఇండిపెండెన్స్ 1946 డిసెంబర్న 389 మంది మెంబర్స్ తో కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఫామ్ అయింది. 1946 జూన్ 2న, పోనీ మనకు అర్థమయ్యే భాషలో 1946 ఆగస్టు 15న ఇండియా పాక్ డివైడ్ అయిందిగా. అప్పుడు పాకిస్తాన్ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళందరూ పాకిస్తాన్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ని రచించడానికి ఉన్నారు. అయితే అసలు ఈ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ రచించినటువంటి ఎవరు తయారు చేశారు? కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. దీన్ని హెడ్ ఎవరు? డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. అంటే మనం కాన్స్టిట్యూషన్ ని తయారు చేసిన కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి చైర్మన్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, అంటే ద చైర్మన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ.
ఇప్పుడు క్లియర్గా అర్థం అవ్వాలి. మన కాన్స్టిట్యూషన్ మేకర్ ఎవరు? కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. దాని చైర్మన్ ఎవరు? డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. అయితే ఈ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో ఏం చేశారంటే ఒక కమిటీలు వేశారు. ఒక 22 కమిటీస్ వేశారు. ఏం కమిటీ? ఫండమెంటల్ రైట్ తయారు చేయడానికి ఒక కమిటీ, ఓ డైరెక్టివ్ ప్రిన్సిపల్ తయారు చేయడానికి ఒక కమిటీ, దీనికి కావాల్సిన కాన్స్టిట్యూషన్ అన్ని దేశాల నుంచి తేవడానికి ఒక కమిటీ, ఆ తెచ్చిన వాటిని మనకు అర్థమయ్యే లాంగ్వేజ్ లో ట్రాన్స్లేట్ చేయడానికి ఒక కమిటీ, పబ్లిక్ ఒపీనియన్ తీసుకోవడానికి ఒక కమిటీ, దాని ప్రింటింగ్ ఒక కమిటీ, మనీ కలెక్ట్ చేయడానికి ఒక కమిటీ, అలా రకరకాలుగా 22 కమిటీస్ వేశారు. ఇది ఆ 299 మెంబర్స్ లో. వాళ్ళల్లో కూర్చొని రచించడానికి ఒక కమిటీ వేశారు, డ్రాఫ్టింగ్ కమిటీ, కాన్స్టిట్యూషనల్ డ్రాఫ్టింగ్ కమిటీ. సో ఈ డ్రాఫ్టింగ్ కమిటీ ఏంటి? వన్ ఆఫ్ ద 22 కమిటీస్ కన్సిస్టెడ్ ఆఫ్ 7 మెంబర్స్. ఈ డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అది అర్థం అవ్వాలి. సో బిఆర్ అంబేద్కర్ ఎవరు? రాజ్యాంగాన్ని కూర్చొని రచించడానికి ఒక 7 మెంబర్స్ వేశారు. ఆ కమిటీకి చైర్మన్ బిఆర్ అంబేద్కర్. దీన్నంతా రచన చేయడానికి 389 మెంబర్స్ ఉన్నారని చెప్పి ఫామ్ అయినప్పుడు దానికి చైర్మన్ డాక్టర్ బాబు రాజేంద్ర. అంటే ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి కాన్స్టిట్యూషన్ ని, ఆయన రాసిన డ్రాఫ్ట్ ని ఈ 299 మంది 2 ఏళ్ల పాటు చర్చించి ఈ దేశానికి ఏది ఉపయోగపడుతుందో దాన్ని పెట్టారు. వాళ్ళు సొంతగా కొన్ని యాడ్ చేశారు, అంబేద్కర్ రాసిన కొన్ని తీశారు. సో కాన్స్టిట్యూషన్ లో గొప్పన్నా తప్పున్నా ఒప్పున్నా అందరిది బాధ్యత. అయితే ఇంతమంది మెంబర్స్ ఉంటే ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఎందుకు పేరు వచ్చిందంటే, ఎవడు కూర్చొని రచిస్తాడు? మనం ఉన్నాం. ఒక 6 నెలలు చదువుకుంటే ఏబీపీ అవుతాం, చదువుకోలేకపోతున్నాం. ఒక 6 నెలలు చదివితే జేసీజీ అవుతాం, చదువుకోలేము. అంటే మన కోసం మనం చదువుకోలేకపోతున్నాం. మరి దేశం కోసం ఎవడు రాస్తాడు? ఐపీసీ ఉంది. 1834 నుంచి 1858 వరకు బ్యాబింగ్టన్ మెకాలే 24 ఇయర్స్ రచించాడు. అందుకే ఈ రోజుకి అది అద్భుతమైన డాక్యుమెంట్. కానీ మనం ఆయన పొగట్లా. ఎందుకు పొగట్లా? పార్ట్ ఆఫ్ హిజ్ డ్యూటీ. ఫస్ట్ లా కమిషనర్ ఇన్ ఇండియా. ఫస్ట్ లా కమిషనర్ ఉంటుంది 1834 లో. దాని చైర్మన్ ఆయన. ఆయన డ్యూటీలో భాగంగా రాశాడు. ఎంత అద్భుతమైన డాక్యుమెంట్. ఈ రోజుకి మనం దాన్నే ఫాలో అవుతున్నామంటే ఐపీసీసీ బిఎన్ఎస్ పెట్టిన 90% అదే. ఒక అద్భుతమైన డాక్యుమెంట్. అయితే ఆ థామస్ బ్యాగింగ్టన్ మెకాలేకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తేడా అంటే, ఈయన సమాజం కోసం రాశాడు, నో శాలరీ కదా. దట్టు ఒక డాక్యుమెంట్ని 2.5 years లో తయారు చేశారు. మామూలుగా అయితే 2 years 11 months 18 days అంటాం. 2 years 11 months 18 days. సుమారుగా ఒక 3 ఏళ్ళు రాసించారు. ఇది రాసిన దానికి ఎందుకు చెప్పే, మనం డ్రాఫ్టింగ్ కమిటీలో 7 మంది ఉంటే బిఆర్ అంబేద్కర్ గారికి ఎందుకు ఆ 7 మందిలో ఒకడు వాళ్ళ వైఫ్కి బాగలేదని వెళ్ళిపోయాడు, ఒకడు వాళ్ళ కొడుకు బాగలేదని వెళ్ళిపోయాడు, ఒకడు ఆడికి బాగలేదని వెళ్ళిపోయాడు, ఒకడు చనిపోయాడు. ఇలా రకరకాలుగా వెళ్ళిపోతే ఒక్కడే కూర్చొని రచించాడు. అందుకే కాన్స్టిట్యూషన్ అనగానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంట. ఇదే కాదు, అసలు మనం కూడా
ఆ బిఆర్ అంబేద్కర్ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే అవకాశాలు రావు, మనమే ఎత్తుక్కోవాలి. మీకు ఒక విషయం చెప్తాను ఏంటంటే, అసలు ఇదంతా ఉంది. బిఆర్ అంబేద్కర్ గారిని అసలు కాన్స్టిట్యూషన్ ఎవరు రచించుకున్నారు? ఎవరన్నా పిలిచి అరే బాబు ప్రపంచంలో ఎవడు లేడు నువ్వే రాయని ఎవడు అడగల, ఈయనే లాక్కొని రాశాడు. అది మనం తెలుసుకోవాలి. అంటే అవకాశాలు రావు, మనమే ఒక 6 నెలలు ఎవరికి కనపడకుండా చదువుకో, ఒక 6 నెలలు ఎవరికి కనపడకుండా చదువుకో, నువ్వు ఏపీపీ అవుతావో లేకపోతే జేసీజీ అవుతావో. అంటే అవకాశాలు రావాలి, మనం ఇంట్లో పడుకుంటే రాదు కదా. చెప్తాను చూడండి. ఇక్కడ ఫస్ట్ 389 మెంబర్స్ చెప్పాం. దీంట్లో 4 ఏమో యూనియన్ టెరిటరీస్, 93 ఏమో ప్రిన్స్లీ స్టేట్స్, 292 మంది ఏమో 14 రాష్ట్రాల నుంచి ఎలక్ట్ అయ్యారని చెప్పాం. జాగ్రత్తగా వినాలి, అంటే మీకు అర్థం అవుతుంది. ఈ 14 రాష్ట్రాల పేర్లు ఏంటి? బాంబే రాష్ట్రం, మెడ్రాస్ రాష్ట్రం, బెంగాల్ రాష్ట్రం అట్లా ఉండే. ఈ బాంబే రాష్ట్రం నుంచి, బాంబే స్టేట్ నుంచి ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో మెంబర్ అవ్వడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పోటీ చేశారండి. 14 రాష్ట్రాల్లో బాంబే రాష్ట్రం ఒకటి. ఆ రాష్ట్రం నుంచి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో మెంబర్ అవ్వడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పోటీ చేశారు. ఓడిపోయారు. అంటే ఆయన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో మెంబర్ అవ్వాల. జాగ్రత్తగా అయినారు. ఆ తర్వాత ఏమైంది? ఈ 93 ప్రిన్స్లీ స్టేట్స్ లో 93 మందిని నామినేట్ చేశారు కదా. వీళ్ళల్లో ఈ 93 స్టేట్స్ లో 93 ప్రిన్స్లీ స్టేట్ లో ఒక ఇండియా పాకిస్తాన్ బార్డర్ లో ఒక స్టేట్ ఉంటుంది. ఇండియా పాకిస్తాన్ డివైడ్ అయినప్పుడు ఇది పాకిస్తాను, ఇది కూడా పాకిస్తానే. అంటే ఇది బంగ్లాదేశ్ తర్వాత అయింది. బంగ్లాదేశ్ అవ్వకముందు ఇది పాకిస్తాన్ లోకి వెళ్ళింది. సో ఇది పాకిస్తాన్, ఇది పాకిస్తాన్ డివైడ్ అవ్వకముందు. ఓకే, 93 ప్రిన్స్లీ స్టేట్లు ఉన్నాయని చెప్పాం కదా. ఇక్కడ ఒక ప్రిన్స్లీ స్టేట్ ఉంటుంది, దాని పేరు జెస్సర్. పేరు తెలియకపోయినా పర్వాలేదు. ఒక ప్రిన్స్లీ స్టేట్ ఇండియా పాకిస్తాన్ బార్డర్ లో ఉంటుంది. ఆ ప్రిన్స్లీ స్టేట్ నుంచి నామినేట్ అయిన ఆయన, ఇది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో మెంబర్ గా, ఆయన పేరు మండేలా. ఆయన ఏం చేశారంటే, సరే అంబేద్కర్ ఇలా వెళ్ళి చాలా దేశాల్లో చదువుకొని వచ్చాడని తెలుసు కాబట్టి ఆ జెస్సర్ ప్రిన్స్లీ స్టేట్ యొక్క రాజు దగ్గరికి వెళ్ళి, సార్ ఇలా అంబేద్కర్ గారు ఓడిపోయారు, ఆయన లేకపోతే మనం కాన్స్టిట్యూషన్ ఎవరు రాస్తారు, ఈ మండేలా అని ఆయన నేను రిజైన్ చేస్తా, నా బదులు అంబేద్కర్ గారిని నామినేట్ చేయబోతుంది. సరే, ఈ మండేలా ఆయన రిజైన్ చేశాడు, అంబేద్కర్ గారిని ఈ స్టేట్ నుంచి నామినేట్ చేశాడు. అంటే ఇప్పుడు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో మెంబర్ అయ్యాడు. ఓకే, అంతవరకు. అయితే ఇండియా పాకిస్తాన్ డివైడ్ అయిందిగా. డివైడ్ అయినప్పుడు రూల్ ఏంటంటే, ఈ బార్డర్ దగ్గర ప్రిన్స్లీ స్టేట్స్ ఉంటాయి. ఆ బార్డర్ దగ్గర రాజ్యాల్ని ఆ స్టేట్ లో, ఆ ప్రిన్స్లీ స్టేట్ లో 52% పాపులేషన్ హిందూస్ ఉంటే ఇండియాలో కలపాలి, 52% ముస్లింలు ఉంటే పాకిస్తాన్ లో కలపాలి. కానీ ఈ అంబేద్కర్ గారు నామినేట్ చేసిన స్టేట్ లో 52% హిందువులు ఉన్నారు. అయినా కూడా కావాలని దాన్ని పాకిస్తాన్ లో కలిపేశారు. సో ఇప్పుడు ఏమైంది? అంబేద్కర్ గారు పాకిస్తాన్ కాన్స్టిట్యూషన్ రచించడానికి వెళ్ళిన 90 మంది కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో మెంబర్స్ కి వెళ్ళిపోయారు. మళ్ళీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో మెంబర్ అవ్వాల. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఆ క్లెమెంట్ అట్లీ ఉన్నాడు కదా ప్రైమ్ మినిస్టర్, ఆయన దగ్గరికి వెళ్ళి ఇది జరిగింది మొత్తం చెప్పి, ఇలా అంటే నన్ను కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో మెంబర్ కాకుండా చేస్తున్నారని చెప్తే, ఆ క్లెమెంట్ అట్లీ ఏం చెప్పారంటే, ఇక్కడ ఉన్నటువంటి లీడర్స్ అంటే అప్పుడు నెహ్రూ ఇట్లాంటి వాళ్ళకి, మీరు కనుక ఇలా కావాలని డాక్టర్ అంబేద్కర్ని కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో మెంబర్ కాకుండా చేస్తే అసలు మేము ఇండిపెండెన్స్ సీట్వే లేట్ చేస్తామని. అప్పుడు ఏం చేశారంటే, బాంబేలో అంతకుముందు అంబేద్కర్ గారి మీద గెలిచారు కదా, ఆయనతో రిజైన్ చేయించి అక్కడి నుంచి మళ్ళీ వీళ్ళే అంబేద్కర్ ఎలక్ట్ అయ్యాక చేశారు. సో ఈ విధంగా అంబేద్కర్
కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో మెంబర్ అయ్యారు. ఇంతవరకు ఓకే. ఇప్పుడు కూడా ఏం చేశారంటే అమెరికా, బ్రిటన్ వెళ్ళి లా సైంటిస్ట్ ఉంటారు కదా, జన్నరు, డైసీ, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నెహ్రూ వీళ్ళు, బాబు మాకు కొంచెం కాన్స్టిట్యూషన్ రాసి పెట్టండి అని అడిగారు. వాళ్ళు ఏం చేశారంటే, అరే పిచ్చోళ్ళారా, మాకు డౌట్లు వస్తే మీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అడుగుతాం, మమ్మల్ని రాయమంటే ఏంటి అని చెప్తే అప్పుడు వెనక్కి వచ్చి బిఆర్ అంబేద్కర్ గారికి రాసే అవకాశం. అంటే ఏమర్థమైంది, బిఆర్ అంబేద్కర్ గారు ఫస్ట్ తర్వాత ఆయన లాక్కొని కాన్స్టిట్యూషన్ రాశారు. సో దీని నుంచి ఏం నేర్చుకోవాలంటే అవకాశాలు రావు, మనమే లాక్కోవాలి. ఇంకొక 5 minutes ఇది అయిపోతుంది. ఓకే, ఏమైంది, ఒక ఇంతవరకు అయిన తర్వాత 9/12/1946 ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఢిల్లీలో మీట్ అయిందండి. అంటే ఆ 389 మెంబర్స్ ఇంకా డివైడ్ అవ్వలాగా 389 మెంబర్స్ 19/12/1946 ఢిల్లీలో మీట్ అయ్యారు. అంటే ఎప్పుడైనా ఒక కమిటీ ఉంది, ఇప్పుడు లోక్సభ ఉంది, లోక్సభ కొత్తగా ఫామ్ అవగానే పని ఏంటి, స్పీకర్ని ఎన్నుకోవాలి. అసెంబ్లీ కొత్తగా ఫామ్ అవగానే స్పీకర్ని ఎన్నుకోవాలి. ఆ స్పీకర్ పేరుతో పిలవచ్చు, ప్రెసిడెంట్ పేరుతో పిలవచ్చు, చైర్మన్ పేరుతో పిలవచ్చు, ఒక హెడ్ని ఎన్నుకోవాలి. అయితే కొంతమందికి తెలుసుంటుంది ఆ హెడ్ని ఎవరు ఎన్నుకుంటారు. ఇప్పుడు లోక్సభ సమావేశమైంది, ప్రతిసారి న్యూ లోక్సభ అంటాం. న్యూ లోక్సభ సమావేశమైంది, ఫస్ట్ పని ఏంటంటే లోక్సభ స్పీకర్ని ఎన్నుకోవాలి. ఆ లోక్సభ స్పీకర్ ఎలక్షన్ ఎవరు కండక్ట్ చేస్తారంటే ఒక ప్రోటెం స్పీకర్ ఉంటారు. అంటే ఇప్పుడు మనకి లోక్సభలో 543 మెంబర్స్ ఎలక్ట్ అయ్యారండి. ఈ 543లో ఎక్కువ కాలం లోక్సభ మెంబర్గా చేసిన ఆయన ఉంటాడు. ఒక 5 సార్లు గెలిచాడు, 6 సార్లు గెలిచాడు, 30 ఏళ్ళు చేశాడు. ఆ 543లో 30 years చేసిన వాళ్ళు లేరు. ఈయన సీనియర్ మోస్ట్ మెంబర్. అప్పుడు దట్ సీనియర్ మోస్ట్ మెంబర్ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ప్రోటెం స్పీకర్, అంటే టెంపరరీ స్పీకర్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టు కండక్ట్ ద ఎలక్షన్ ఆఫ్ స్పీకర్. ఆ 543లో ఎక్కువ కాలం ఎవరు లోక్సభ స్పీకర్ గా చేశారో అతనిని ప్రోటెం స్పీకర్, టెంపరరీ స్పీకర్ గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు. ఆయన డ్యూటీ ఏంటంటే లోక్సభ స్పీకర్ ఎలక్షన్ జరపడం, రైట్? అట్లాగా దిస్ సిస్టమ్ ఈజ్ నోన్ యాజ్ ఫ్రెంచ్ సిస్టమ్ అంటారు దీన్ని, ఫ్రెంచ్ సిస్టమ్. ఇలాగా ఒక ప్రెసిడెంట్ ఎన్నుకోవాలంటే టెంపరరీ ప్రెసిడెంట్, ఒక చైర్మన్ ఎన్నుకోవాలంటే టెంపరరీ చైర్మన్తో, ఒక స్పీకర్ ఎన్నుకోవాలంటే టెంపరరీ స్పీకర్తో ఎలక్షన్ కండక్ట్ చేయడం అనేది ఫ్రెంచ్ సిస్టమ్. ఫ్రాన్స్ లో ఉంది, అందుకని దాన్ని ఫ్రెంచ్ సిస్టమ్ అంటాడు. సో దాని ప్రకారం ఇక్కడ డాక్టర్ సచ్చిదానంద సిన్హా అని ఆయన్ని టెంపరరీ చైర్మన్ గా ఎన్నుకున్నారు. డాక్టర్ సచ్చిదానంద సిన్హా ఎలక్టెడ్ as ad hoc chairman. ఈ డ్యూటీ ఏంటి, టు కండక్ట్ ద ఎలక్షన్ ఫర్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. సరే, 11/12/1946 ఎలక్షన్ జరిగింది. ఇప్పుడు ఇక్కడ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఎలక్టెడ్ యాజ్ చైర్మన్. ఎలక్షన్ జరిగితే ఆయన పదవి అయిపోయింది. సో ఇది ఫ్రెంచ్ సిస్టమ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత 13/12/1946 మళ్ళీ థర్డ్ డే జవహర్లాల్ నెహ్రూ ఒక ఎయిమ్స్ రెజల్యూషన్ ఇంట్రడ్యూస్ చేశాడు. ఎయిమ్స్ అంటే ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్. ఎయిమ్స్ రెజల్యూషన్ అంటే మనం కాన్స్టిట్యూషన్ రాసుకుంటున్నాం, దాంట్లో ఫండమెంటల్ రైట్స్ ఇలా పెట్టుకుందాం, పార్లమెంట్ ఇలా పెట్టుకుందాం, ప్రెసిడెంట్ ఇలా పెట్టుకుందాం, డైరెక్టివ్ అంటే కాన్స్టిట్యూషన్ లో ఏమేమి ఉండాలో ఇంట్రడ్యూస్ చేశాడు. ఒక తీర్మానం, ఒక రెజల్యూషన్, దట్ ఈస్ నోన్ యాజ్ ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్, లేదంటే ఎయిమ్స్ రెజల్యూషన్.
అంటే ఇండెక్స్ లాగా దాన్ని చూడగానే మొత్తం తెలిసిపోతుంది. అది జవహర్ లాల్ నెహ్రూ ఇంట్రడ్యూస్ చేసేది. అయిపోయిన తర్వాత 26/11/1949 ఇంకా ఈ డేట్న మన కాన్స్టిట్యూషన్ వాజ్ అడాప్టెడ్. ఈ దేశానికి కాన్స్టిట్యూషన్ ఇది అని ఆమోదించేశాడు. అడాప్టెడ్. సో అవర్ కాన్స్టిట్యూషన్ వాజ్ అడాప్టెడ్ ఆన్ 26/11/1949. దిస్ ఈజ్ నోన్ యాజ్ కాన్స్టిట్యూషనల్ డే. ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ డే అని జరుపుతూ ఉంటాం. ఆ రోజున కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ మన కాన్స్టిట్యూషన్ని అమల్లోకి తెచ్చింది. ఇంకా 26/1/1950 నుంచి అది ఫోర్స్లోకి వచ్చింది. ఈ 26/11/1949 నుంచి 9/12/1946 నుంచి ఈ 26/11/1949 వరకు 2 years 11 months 18 days పట్టిందని చెప్తారనమాట. ఆ డేట్లు ఏంటంటే 9/12/1946 నుంచి 26/11/49 వరకు. ఓకే అండి. అట్లా అసలు మనకి కాన్స్టిట్యూషన్ అనేది వచ్చింది. మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటే ఇది. కాన్స్టిట్యూషన్లో ఏముంటాయో చూస్తాం. తర్వాత మనం ఆర్టికల్ వైజ్ చూసుకుంటాం. దానికి మనం ఏపీపీలు దానికి ఏమేమి ఉంటాయో ప్రీవియస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్లు తీసుకొని వాటి రాస్తాం. రేపు ఏం చేస్తామంటే ఒక మేజర్ క్రిమినల్ లా చేస్తాం. అంటే బిఎన్ఎస్ఎస్. యాక్చువల్గా ఈ రోజే చేయాలి చెప్పాం కదా, మార్చడానికి రీజన్ ఏదో అంబేద్కర్ బర్త్డే వచ్చిందని అలా మార్చాము. బిఎన్ఎస్ఎస్ చేస్తాం. దానికి కూడా రేపు కాన్సెప్టే ఉంటుంది. ఆ తర్వాత ఎల్లుండి మైనర్ లాస్ ఉంటాయి. ఒక మైనర్ లా చేస్తాం. అంటే ఈ 3 days కూడా ఏపీపీ సిలబసే చేస్తాం మనం. రెగ్యులర్ క్లాసుల్లో అప్పుడప్పుడు ఒకసారి ఎక్స్ట్రా పెట్టి జేసీజే సిలబస్ చేస్తాం. జేసీజేలో ఇంకో సివిల్ లాసే ఉంటాయి. అవి కూడా చిన్నవి, పెద్ద ఉండదు. ఓకే అండి, రైట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.